ఫ్యాట్ తిని నేను కొత్తగా ఉండాలి. All right, happy evening. Welcome to last day of Sankalp 2026, day 31. So really amazing. I see a lot of happy faces. Thank you so much for being part of this journey. సో ఈరోజు ఇట్స్ జస్ట్ యువర్ టైం, రైట్? సో మీరేం చెప్పాలనుకుంటో చెప్పొచ్చు. మనకు ఎనీ టైమ్ వీ కెన్ గెస్ట్ జాయిన్ అవుతారు. సో విల్ లెట్ హిమ్ స్పీక్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, తర్వాత వీ విల్ కంటిన్యూ. సో మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. సో లెట్స్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇన్ని రోజులు మేమేం మాట్లాడాము, మీకు ఈ అవకాశాలు చాలా రోజు రాకపోవచ్చు, బట్ టుడే ఓకే. ఎస్, శేఖరాచారి గారు ఆల్వేస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్. సార్ ఎన్ని నిమిషాలు మాట్లాడొచ్చు సార్? బ్రీఫ్గా సార్, అందరికీ అవకాశం ఇవ్వాలనుకుంటే ఒక లెస్ దెన్ 30 seconds, మాక్సిమం 1 minute. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా ఈ సంకల్పంలో జాయిన్ అవ్వక ముందు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉండేది సార్ నాకైతే. తర్వాత ఈ సోషల్ మీడియాలో నేను ఆల్రెడీ ఈ 2-3 రోజుల్లో పెట్టిన 2-3 పోస్టులకు ఒకటైతే ఇంకా 35,000 కూడా దాటిపోయింది సార్. సో నాకు మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యింది. ఒక శిల్పం లాగా ఉండే నన్ను మీరందరూ, ఎస్పెషల్లీ మీరే సార్, ఈ సంకల్ప్కి డైరెక్టరా, చైర్మనా, ఏది అనుకున్నా ఒక యాజ్ ఏ ప్రిన్సిపల్గా మమ్మల్ని ఒక చక్కని విద్యార్థిగా, ఒక స్టూడెంట్ క్రమశిక్షణతో ఎదగడానికి కావాల్సిన అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు మొదట మీకు ప్రణామాలు. మిగిలిన సంకల్ప్ టీంకి కూడా, మాధురి మేడము, మమతా మేడము, ఇంకిద్దరు పేర్లు ఏదో నేను మర్చిపోతున్న మాటల్లో, వాళ్ళిద్దరు కూడా, స్నేహ గారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి నాకైతే ధైర్యాన్ని ఇచ్చింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి, సందేహం లేదు సార్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజయ రంగులి సార్. ఎస్ మ్యామ్. ఓకే. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది లేదు అనే నానుడిని నిజం చేశారు ఈ 30 days లో. యాక్చువల్ గా ఎంత కంటెంట్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే మనకేమీ రాదు, మనం ఏం చేయలేము అని ఆగిపోతాం. కానీ సంకల్ప బలం అనేది ఉంటే మీరు సాధిస్తారు అని ఒక 31 days ఒక బలమైన దీక్షలాగా తీసుకుంటూ ఈ సోషల్ మీడియా అనే ఫోబియా నుంచి పోగొట్టి మంచిగా వీడియోస్ చేయడం, ఎలా వీడియోస్ చేస్తే వైరల్ చేసుకోవచ్చు అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి అట్లీస్ట్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకోవడం రాదు అన్న స్టేజ్ నుంచి ప్రతి ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ అన్నిట్లో ఎట్లా ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకోవచ్చు అని నేర్పిస్తూ వీడియోస్ ని, పోస్టర్స్ ని క్రియేట్ చేసుకోవడం, తర్వాత లోగోస్ క్రియేషన్ నుంచి వీడియోస్ ఎట్లా ఎంత వండర్ఫుల్ గా చేసుకోవచ్చు అన్న దానికి చాలా మంది ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి అందరికి చాలా అద్భుతంగా వివరించారు. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎడిటింగ్ అనేది చాలా బాగా నేర్చుకున్నానండి. తర్వాత ఏంటంటే ఎక్కడంటే అక్కడ ఆగిపోయేదాన్ని. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది చాలా బాగా ఈ సంకల్పకు వచ్చిన తర్వాత నాకు బిల్డ్ అయింది. నెక్స్ట్ కలసలింగం సార్ క్లాస్ కానీ, తర్వాత మమతా మేడం క్లాసెస్ కానీ చాలా బాగున్నాయి. అదే విధంగా ఇవన్నీ ఉన్నా కూడా ఒక సిస్టమ్ నడవాలి అంటే దానికి ఒక అధ్యక్షులు, దాంతో పాటు దాన్ని నడిపించే సిస్టమ్ వెనకాల ఉండి బ్యాక్ బోన్ గా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మేడమ్స్ అందరికీ కూడా, కవితా మేడం గాని తర్వాత మమతా మేడం గాని, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఎల్లవేళ్ళ కృతజ్ఞతతో ఉంటానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వందన, వెల్కమ్. Happy evening to all sirs and ma'ams. హ్యాపీ ఈవినింగ్. ఈ సంకల్ప్ వల్ల మనం ఎన్నో 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 యాక్టివిటీస్ మనం వాయిస్ నేర్చుకున్నాము. కటింగ్ అవుతుంది. వందన ఇట్స్ ఓకే, బాగుందిరా మాట్లాడు. 7th క్లాస్. ఈ సంకల్ప్ వల్ల మనం ఎన్నో వీడియో క్రియేటింగ్స్, ఎడిటింగ్ క్రియేటింగ్స్ ఇలా చాలా నేర్చుకున్నాం. ఇదంతా ఈ స్టేజ్ రావడానికి కారణం గంప నాగేశ్వర సార్, శ్రీధర్ సార్, తబిత మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు చెప్పుకుంటే చాలా మంది ఉంటారు. సో
సో యూట్యూబ్ మీద గ్రిప్ ఎలా రావాలి, ఇన్స్టాగ్రామ్ మీద గ్రిప్ ఎలా రావాలి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా చాలా యాప్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా మీడియం స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా హై స్టేజ్ లో వెళ్ళేటట్టు మన శ్రీధర్ సార్ అందరికి వివరంగా చెప్పి వాళ్ళతో మెంటర్స్ తో మంచిగా చెప్పించి మాతో అసైన్మెంట్స్ చేయించి మాతో ఒక మంచి గ్రిప్ ఉంచేలాగా చేస్తున్నారు సార్. సో థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వందన. వెరీ హ్యాపీ టు సీ యువర్ ప్రోగ్రెస్. బాబు గారు. సార్ ఇంకా నేను మాట్లాడడానికి ఏం లేదు సార్, అంతా వందన మాట్లాడేసి నేను చెప్దాం అనుకున్నాను. సరే తాత మాట్లాడితే ఎట్లా మనవరాలు దూరిపోయి ముందుకెళ్ళిపోయి సూపర్ సీడ్ చేసి క్రాస్ చేసి అన్ని చేసేసి అన్ని చెప్పేసి నాకు ఏం మిగల్చలేదండి. సో ధర్నా చేస్తాం మీ ఇంటికి వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మే గాడ్ బ్లెస్ యూ వందన. నేను Thank you, sir. శ్రీధర్ సార్ తోటి ఇది రెండో ప్రయాణం. ఇంకా కెరీర్ గైడెన్స్ చేశాక తర్వాత ఈ 1 month ఈ కార్యక్రమం చాలా బాగా అనిపించింది. చాలా కార్డియల్ గా అంతా హ్యాపీ మూడ్ లో జరగడం జరిగింది. నేను కూడా సార్ అంటే ఇంతకుముందు చాలా యాక్టివ్ గా ఫేస్బుక్ లోనూ ట్విట్టర్ లో ఉండేవాడిని, బై ప్రొఫెషన్ కానీ ఇండివిజువల్ కానీ. సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కంటెంట్ మంచిదే చేసినా కూడా నాకు ప్యాటర్నేజ్ ఉండేది కాదు. తర్వాత వ్యూయర్స్ తక్కువ ఉండేది. దానివల్ల ఆపేసి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చేసినప్పుడు కొన్ని సిరీస్ చేసి అందరు చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది సార్, మంచి కంటెంట్ చేస్తా ఉన్నారు మీరు, ఈ హ్యాబిట్స్ తర్వాత మేనర్స్ బిహేవియర్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ అందరూ బాగున్నాయి కానీ ఎందుకో సబ్స్క్రైబర్స్ వచ్చేవాడు కాదు, దానికి తగ్గట్టు వాచ్ అవర్స్ వచ్చేట్టు కావని ఆపేసా. మళ్ళీ ఇప్పుడు మన సెషన్ స్టార్ట్ అయ్యాకే మళ్ళీ చేయడం మొదలు పెట్టాను సార్. యాక్చువల్గా దీని వెనకాల ఇంత సైన్స్ ఉంటుంది అనుకోలేదు. చాలా అంటే ఒక లీనియంట్ వ్యూ ఉండేది. ఈ సోషల్ మీడియా అంటే ప్రాపగేషన్ చేసుకోవడానికి సెల్ఫ్ అప్రైజల్కి అనుకున్నాను కానీ దీని వెనకాల కూడా బిహైండ్ ఇంత సైన్స్ ఉంది. దీన్ని మనం ఇట్లా చేస్తేనే ఇట్లా మనం ముందుకు వెళ్ళగలము, తర్వాత దాన్ని ఎట్లా మనం పబ్లిక్ లో తీసుకొని వెళ్ళాలి. రాత్రి సార్ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు ప్రతి వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అనే పెట్టేవాళ్ళం కానీ ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాత్రి ఆ టెక్నిక్ ప్రాక్టికల్ గా చూసాక అప్పుడు అర్థమైంది, మనం కూడా ఈ లైన్ లో వెళ్తేనే వస్తుంది అనేది. తర్వాత కొంతమంది కంటెంట్స్ చూసినప్పుడు సార్ ఇక్కడ నాకు మాత్రం కాంట్రవర్షియల్ అనిపించింది సార్. ఇంకా లాస్ట్ గా టోపీలో చెప్తున్నారు. కొంతమంది ఏమో రకరకాలుగా పెట్టండి అన్నారు, కొంతమంది ఏమో మీరు ఒకటే పెట్టండి, ఎక్కువ రోజులు పెట్టండి, దాన్నే పెట్టండి, అదే మిమ్మల్ని రీడ్ చేస్తా అని చెప్పారు. కొంతమంది ఏమో డిఫరెంట్ టైప్స్ లో పెడితే ఎక్కువ బాగుంటుంది అని చెప్పి చెప్పారు. మరి దాంట్లో అయితే సస్పెన్స్ వెదర్ టు గో ఫర్ ఏ సింగిల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఎన్ని చేస్తే అంతమంది గ్రేట్ అని చెప్పారు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పారు అనుకోండి. కాకపోతే మన స్ట్రాటజీ మనం అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనేది నాకు అనిపించింది. బట్ నేను ఇందులో చేరడానికి ఫస్ట్ రోజు చెప్పేసరి ఇవాళ కూడా చెప్తాను. నాకు కొంచెము ఈ లాంగ్ వీడియోస్ చేసినప్పుడు వాటిని ఎడిట్ చేసుకోవడం అనేది క్యాన్వాలో కేన్ మాస్టర్ లో చేసేది పెద్ద 3 minutes దాటి చేసినప్పుడు ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి. తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలనేది కూడా రకరకాల వ్యూహాలు చెప్పారు. తర్వాత రకరకాల ప్లాట్ఫామ్స్ మీద మనం ఎలా ఎంగేజ్ అవ్వచ్చు, ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, తర్వాత ప్రో ఏమున్నాయి ఫ్రీ ఏమున్నాయి వెర్షన్స్ ఏమి కూడా ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో 31 days హాజరయ్యాను. ఎందుకంటే నేను రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నా కాబట్టి మంచి టైం పాస్ సార్. రోజు సాయంత్రం 8 to 9, 9:30 వందనాలు లాంటి వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు అనేది అనిపించింది. మంచి మంచి స్నేహితులు శ్రీకాంత్ గారు కానీ, చారి గారు కానీ, లేకపోతే తిరుపతిరావు గారు కానీ, ఇట్లాగా మంచి వాళ్ళు నా పేరుతో 3 ఉన్నాం సార్ బాబులు. ఇందులో చిన్న బాబు ఒక ఆయన రాజబాబు గారు, ఇంకొక ఆయన కూడా ఉన్నారు వెంకటేశ్వర బాబు. 3 బాబులు ఉన్నట్టు మెజార్టీ మేమే ఉన్నట్టు ఈ బ్యాచ్ లో కూడా. సో అందరికి కూడా ధన్యవాదాలు. మరొకసారి మన గురువు డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, తర్వాత ఈ టీం గురూజీ అయినటువంటి నాకు డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ నేర్పుతున్నటువంటి శ్రీధర్ వీరమన్న సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, మనం ఆఫ్ కోర్స్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు, బట్ మన ప్రయత్నం మనం చేద్దాం, మన ఎక్స్పెరిమెంట్స్ మనం చేద్దాం. ఈ రోజు మన కొంతమంది ట్రైనర్స్ కూడా పిలిచామండి, ఎక్స్పర్ట్ ట్రైనర్స్. అనితారెడ్డి గారు జాయిన్ అయ్యారు. సో అందరినీ కూడా మన సెషన్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాము. అనితారెడ్డి మ్యామ్, వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్ నాకు ఒక 2 minutes. ఎస్ 2 minutes కాదు, 1 minute మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ముఖ్యంగా గురూజీ గంప నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే శ్రీధర్ వీరమల్ల సార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు.
మరి మాటలతోనే కాదు, మౌనంలోనూ ధైర్యం నింపారు. నడకతో కాదు, నిలకడతో దారి చూపారు. మరి పడిపోయిన వేళ లేచి నడవండి అంటూ మనందరినీ కూడా నిలబడే శక్తిని మనలోనే నింపారు సంకల్పంతో. మరి శ్రీధర్ వీరమల్ల సారు ఒక వ్యక్తి కాదు, మన సంకల్పానికి బలమైన పునాది. మమ్మల్ని బలంగా చేసిన వ్యక్తి. ఒక వీడియో కాదు సార్, ఒక విజన్ చూపించారు. ఒక రీల్ కాదు సార్, ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు మాకు. ఎడిటింగ్ కాదు సార్, ఎడిటింగ్ అంటే కట్ చేయడమే కాదు, క్రియేషన్ అంటే కాపీ కాదు అని మాకు అర్థమయ్యేలా చేశారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మన టైం పాస్ కాదు, మన టాలెంట్కు వేదిక అని నమ్మకాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి వైరల్ అంటే లక్ కాదు, లాజిక్ మరియు లేబర్ అని ప్రతి షాట్లోనూ నేర్పించారు మీరు. మరి శ్రీధర్ వీరమల్ల సార్ గారి గైడెన్స్ మా స్క్రీన్కే కాదు, మా ఆలోచనలకే ఎడిట్ వేసింది. మమ్మల్ని క్రియేటర్లుగానే కాకుండా కాన్ఫిడెంట్ లీడర్లుగా మార్చినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సంకల్ప వేదికగా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కవిత గారు. సో మిగతా వారు మనం కాసేపు అయ్యాక మాట్లాడుకుందాం. మనకు గెస్ట్ జాయిన్ అయ్యారు. వెల్కమ్ మల్లికార్జున్ సార్, వెల్కమ్ నిఖిల్ గారు, వెల్కమ్ అనితారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ప్రదీప్ గారు, తిరుపతి గారు, అందరికి కూడా మళ్ళీ అవకాశం వస్తుందండి. మనం కాసేపు హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ఒక 10 minutes తర్వాత మాట్లాడతా సార్, జర్నీలో ఉన్నా. ప్లీజ్ షూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ సార్, ఆర్ యూ ఓకే టు స్పీక్ నౌ? శ్రీధర్ గారు ఇంకొకళ్ళిద్దరితో మాట్లాడించండి. ఐ విల్ జాయిన్. ఐఎమ్ దేర్. లిసన్. బాగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు. ఓకే. ప్రదీప్ ముక్క గారు చాలాసేపటి నుంచి హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. సార్, December 10th నుండి ఎన్నో అనుకుంటాం సార్. ఇంకా January 1st వస్తుంది కదా, ఇంకా అది చేద్దామా ఇది చేద్దామా ఇలా అనుకుంటా ఉంటాము. కాకపోతే January 1st తర్వాత మెల్లిమెల్లిగా అనుకునే అన్ని డిక్రీజ్ అవుతూ ఉంటాయి. రన్నింగ్ చేద్దామనో, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటి ఎన్నో అనుకుంటాము. 5th 10th 15th కల్లా అన్నీ మాయమైపోతుంటాయి. అలా ప్రతి సంవత్సరం ఇలా జరిగేది. కానీ ఈ 2026 కూడా అలా జరుగుతుందేమో అనుకున్నాను. కానీ మీ టచ్ వల్ల ఏమవుతుంది అనంటే, ఈ సంకల్పంలో ఎన్నో ఇన్‌స్టాట్ కానీ, కాన్వా, యూట్యూబ్, ఇన్స్టా ఇవన్నీ లింక్డ్ఇన్ నేర్చుకోవడం వల్ల రోజు రోజుకు అంటే అభివృద్ధి చెందుతున్నది. మైండ్ అప్డేట్ అవుతున్నది. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా 2026 అంటే టోటల్గా నెంబర్ 1. మేము నేర్చుకున్న ఏ జ్ఞానమైనా కానీ మమ్మల్ని నెంబర్ 1గా ఈ సంవత్సరం తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. దానికి క్రెడిట్ మొత్తం శ్రీధర్ వీరమల్ల గారికే వెళ్తుందని చెప్తున్నాను సార్ సగర్వంగా. థ్యాంక్ యూ సార్. చాలా చాలా నాలెడ్జ్ ఇచ్చారు, మమ్మల్ని అప్డేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా మీరు ఒక 1% కూడా ఇంత కూడా విసుగు చెందకుండా, ఏమాత్రం కూడా అంటే ఎన్ని డౌట్స్ చెప్పడం వండర్ఫుల్ సార్. ఓపిక కూడా నేర్చుకోవడం, అన్నిటికన్నా ఎక్కువ ఇవన్నీ నేర్చుకోవడం ఒక ఎత్తు. మీ నుండి ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు నేర్చుకోవడం అనేది చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. వండర్ఫుల్. ఎస్, తిరుపతి రావు గారు, జగ్గయ్యపేట నుంచి. ఎస్ సార్. సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఒక మంచి ఫేర్వెల్ డే అరేంజ్ చేసినటువంటి కోర్సు డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి మన గురుతుర్జులు, పెద్దలు, పూజ్యులు శ్రీ గంపా నాగేశ్వరరావు గారి యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటూ, మీరు ఫస్ట్ డేనే మాకు January 1st అనేది 2026 అనేది మా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే మేము ఇప్పటివరకు అనేక January 1st చూసాం, కానీ ఒక డిఫరెంట్ January 1st మాత్రం 2026 January 1st. ఆ క్యాప్షన్ లోనే కనపడతా ఉంది సంకల్ప అని చెప్పేసి ఒక వండర్ఫుల్ మోటివేషన్ తో మాకు స్టార్ట్ చేశారు. ఆ క్లాస్ కూడా ఒక ఫస్ట్ డే ఇనాగ్రేషన్ చాలా అద్భుతంగా మీరు యాక్షన్ టేకింగ్ లోనే దాన్ని తీసుకొచ్చారు. బేసిక్ గా మీరు ఏదైతే మేము ఇచ్చినటువంటి పోస్టర్ ఉందో దాన్ని వెంటనే మీరు పెట్టేయాలని చెప్పేసి, ఎందుకంటే సక్సెస్ పీపుల్ మొత్తం కూడా యాక్షన్ టేకర్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా వచ్చేసి నేను రిపబ్లిక్ గారు చిన్న వీడియో చేశాను, ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం పెడితే 11K వ్యూస్ వచ్చినాయి. నాకు నేనే హ్యాపీగా ఫీల్ అయినాను. అసలు ఆ రోజు నేను ఫీల్ అయినటువంటి ఫీలింగ్ అనేది 25 ఏళ్ళ నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా కానీ
మరి నేను ఎంతమందికి రీచ్ అవుతా అంటే క్లాస్కి వెళ్తే నాకు మహా అయితే 100 మంది ఉంటారు మాక్సిమం. కానీ 11,000 మంది కంటే ఆ ప్రాంగణం ఒకసారి చూడండి, పెద్ద సభలాగా నేను దాన్ని ఫీల్ అవ్వడం జరిగింది. మరి మాకు వచ్చేసి అనేక మంది వచ్చేసి మరి మమతా మ్యామ్ ఒక అద్భుతమైనటువంటి 3 days ట్రిపుల్ ధమాకా లాగా 3 క్లాసులు చెప్పారు అద్భుతంగా. నెక్స్ట్ భోగేశ్వర్ మేడం గారు కావచ్చు. తిరుపతిరావు గారు, సారీ, మనం బ్రీఫ్ గా క్లోజ్ చేద్దామండి, మన గెస్ట్ వెయిట్ చేస్తున్నారు. 1 minute సార్, 1 minute సార్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మాకు అద్భుతంగా అనేక మంది కోచెస్ చెప్పారు. కానీ అంటే ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. నాకైతే ఏంటంటే ఒక ఎడిక్షన్ అనమాట. నిఖిల్ గూండా గారి క్లాస్ అంటే ఒక ఎడిక్షన్. ఆ టైము తెలిసేది కాదు. ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాకు సిలబస్ అయితే అయిపోయింది, కానీ ప్రిపరేషన్ మిగిలింది. మీరు మాకు ఇవ్వాల్సిన సిలబస్, నేను వచ్చేసి అనేకమైన కోర్సులు చేశాను. అనేకమైన కోర్సుల పరిస్థితి ఏంటంటే, అంటే కంపారిజన్ అని కాదు, మేము వచ్చేసి ఎక్కువ రేటు పెట్టాము, ఎక్కువ నాలెడ్జ్ పొందాం. కానీ ఈ కోర్సు మాత్రం చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి ఎక్కువ నాలెడ్జ్ పొందాం. దట్ క్రెడిట్ గోస్ టు శ్రీధర వేర్మల గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. So it's now time to invite our esteemed guest. పిలవగానే మన ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సార్. సో రాత అనేవి కేవలం అక్షరాలు కాదు, అది ఆలోచనల ప్రతిబింబం. ఆలోచన మారితే జీవితం మారుతుంది. సో లక్షల మందికి ఆత్మవిశ్వాసం నింపడం, పెన్నుతో వ్యక్తిత్వాన్ని చదవడం, హ్యాండ్ రైటింగ్ని హ్యాపీ లైఫ్గా మార్చిన మన మాస్టర్ ట్రైనర్ హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున గారు. సో ఇంకా మన మెగా ఇంపాక్ట్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎన్నోసార్లు తన అద్భుతమైన ప్రసంగంతో లక్షలాది మందిని మోటివేట్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో రాత మారితే దారి మారుతుందని చెప్తూ అందరికీ కూడా లైఫ్ని ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు మన ఈ కార్యక్రమానికి రావడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అట్ ఎ వెరీ షార్ట్ నోటీస్. థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ ఇన్వైటింగ్ సార్. సో సార్, ఓవర్ టు యూ అండ్ we request you to guide our team on how to proceed. వజ్ర సంకల్పం, వజ్రాయుధం. సంకల్పం అనే పేరులోనే ఇందాక వక్తలు చెప్పినట్టుగా, మీ స్టూడెంట్స్ పార్టిసిపెంట్స్ చెప్పినట్టుగా, సంకల్పం అనే పేరులోనే చాలా చాలా సీక్రెట్స్ అన్ని అందులో దాగి ఉన్నాయి. నా జీవితంలో దొరికిన అద్భుతమైన జ్ఞాపకాలు, అద్భుతమైనటువంటి మిత్రులు, చేదోడు వాదోడుగా నన్ను సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, గంపా నాగేశ్వరరావు గారు. వీళ్ళకి ముగ్గురి పేర్లు నేను లేకుండా ఒక్క సెషన్ కూడా చేయలేదు. దీని పేరు గ్రాటిట్యూడ్. జీవితంలో విజయం సాధించడానికి ఇలాంటి సంకల్ప ప్రోగ్రాం ద్వారా మీరు నేర్చుకున్న ఎన్నో విషయాల్ని యాక్షన్లోకి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్క సీక్రెట్, ఫస్ట్ సీక్రెట్ గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే మనం జన్మనిచ్చిన తల్లికి చిన్నప్పటి నుంచి ఆ శిక్షణలో కానివ్వండి, సపోర్ట్లో కానివ్వండి, స్ట్రెంగ్త్లో కానివ్వండి, ఎంత నాన్న అనగానే ఒక బలం మనకి, మా నాన్న ఇక్కడ ఉన్నారు, ఓకే నాకేం పర్లేదనే అలాంటి నాన్నకు, మిత్రులకి, గురువులకి ఎవ్వరు ఎప్పుడైతే మర్చిపోకుండా ఉంటారో మీ సీక్రెట్ అక్కడ దాగి ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతుంటారు, 30 ఏళ్ళు అప్రతిహతంగా ఎవ్వరికీ తెలియని ఒక చిన్న ఫీల్డ్, ఒక చిన్న పదం తీసుకుని ఇంత ఉవ్వెత్తున ఎవరెస్ట్ శిఖరంలాగా మీరు ఎలా విజయం సాధించారంటే, కనపడని సీక్రెట్ ఇక్కడే ఉంది మిత్రులారా, గ్రాటిట్యూడ్. ఎవరి ద్వారా మీరు మేలు పొందారో, ఎవరి ద్వారా ఒక చిన్న సహాయాన్ని పొందారో వాళ్ళని మర్చిపోకుండా అనుక్షణం ప్రాతకాల స్మరణీయులు అంటారు వీళ్ళని. ఉదయాన్నే లేచి ఒక్కసారి వాళ్ళని గుర్తుపెట్టుకుని, ఉదయాన్నే లేచి వాళ్ళకి నమస్కరించి, మీ వల్లే నాకు ఈ లైఫ్ ఇలా ఉంది అని ఆ విధంగా ముందుకెళ్ళిపోవడం ఒక ఫస్ట్ సీక్రెట్. మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ 2026. Today is the last day of all the negatives, whatever you're thinking in your life. And best day to start or restart your project. మీ మొత్తం ప్రాజెక్ట్ని నాకు ఇచ్చిన చిన్న ఇంట్రడక్షన్, ఇందాక శ్రీధర్ గారు ఇచ్చిన ఇంట్రడక్షన్ని కంపైల్ చేసి నేను రాసిన 2 వాక్యాలు ఇవి. I repeat, today is the last day of the first month of 2026. Today is the last day of all your negatives and best day to start or restart your project అని నేను మీకోసం తయారు చేసిన లైన్ ఇది. చాలా మంది చెప్తుంటారు హిందీలో, జో దిక్తా హై ఓ బిక్తా హై అని. నేనేమంటానంటే, జో దిక్తా హై ఓహీ బిక్తా హై. ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచంలో అదొక్కటే అన్నిటికంటే పెద్ద లైన్. నాకు పట్టాభిరామ్ గారు ఏమి నేర్పించారంటే, మల్లికార్జున్, ప్రతిభ ఉంటే సరిపోదు, ప్రచారం కూడా ఉండాలి అని నేర్పించారు. ఎక్కడైతే ప్రచారం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఆ ప్రచారానికి అద్భుతమైన వేదిక
ఆ ప్రచారానికి కావలసిన టూల్స్ అన్నీ మీకు సమకూర్చారు శ్రీధర్ వీరమళ్ళ గారు. శ్రీధర్ వీరమళ్ళ అని నాకు ఆ పేరు వినపడగానే నాకేం గుర్తొచ్చిందంటే మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు ఎవరైనా గొప్ప పని చేస్తే, మంచి పని చేస్తే వెయ్యండిరా వీరతాళ్ళు అంటారు, ఇంకో 4 తాళ్ళు వీరతాళ్ళు వేయండి అంటారు. సో శ్రీధర్ వీరమళ్ళ గారు మీ అందరికీ వీరతాళ్ళు వేయడానికి ఆ ప్లాట్ఫామ్ని తయారు చేశారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు ఇంటర్నెట్లో చూస్తే ఎక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ గ్రేట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కానివ్వండి, చూస్తే అక్కడ దొరకని విషయం అంటూ ఉండదు. ఆరోగ్యం ఏంటి, అవకాశాలు ఏంటి, వాహనాల గురించి ఇన్ఫర్మేషన్ కానీ, ఒక సినిమా ఎలా తీయాలని మొత్తం యూట్యూబ్లో ఉంటుంది, మొత్తం ఇంటర్నెట్లో ఉంటుంది. ఒక దేశం యొక్క జీడిపి, వాళ్ళ యొక్క వనరులు, ఆ దేశం యొక్క భవిష్యత్తు, ఏ దేశమైనా సరే ప్రపంచంలో. ఇంతకుముందు ఒక పరాయి దేశం గురించి తెలుసుకోవాలంటే అసలు కంటెంట్ ఉండేది కాదు, ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఉన్న ఏ చిన్న దేశమైనా, అగ్రరాజ్యమైనా సరే దాని గురించిన వనరుల గురించి, జీడిపి గురించి, ఆ దేశం యొక్క భూత వర్తమాన కాలాల గురించి, భవిష్యత్తు గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక పరీక్ష ఎంత పెద్ద పరీక్ష అయినా సరే, అది బ్యాంక్ ఎగ్జామ్ కానివ్వండి, యూపీఎస్సీ ఎగ్జామ్ కానివ్వండి, ఎలా క్రాక్ చేయాలి, క్లియర్ కంటెంట్ ఉంది మనకి ఈరోజు. అలాగే ఏ విషయం చూసుకున్నా అద్భుతమైన కంటెంట్, టన్నుల కంటెంట్ ఉంది. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇంకా నాకెక్కడ చోటు ఉంటుంది, నేను ఎలా వెళ్ళాలి అని. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మిత్రులారా, మంచి గచ్చిబౌలి సెంటర్లో ఏఎంబి మాల్కి వెళ్ళి పైనుంచి మీరు కిందకి చూస్తే చాలా బిజీ రోడ్ అనుకుందాం, ఏదో ఒక రోడ్డు మీ ఊర్లో, మీ నగరంలో, మీ పట్టణంలో ఒక క్రాస్ రోడ్లో, ఒక జంక్షన్లో చాలా బిజీగా ఉంటుంది. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ. అంత బిజీగా ఉన్న రోడ్డుని ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా బిజీగా, చాలా హడావిడిగా వెళుతూ ఉంటారు వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పనుల మీద. మీరు ఆ 10వ ఫ్లోర్లో ఉండకుండా కిందకు వచ్చి అంత బిజీగా ఉన్న రోడ్లో నడవడానికి ట్రై చేయండి, మీకోసం ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. నడవకుండా ఒక్కసారి సైకిల్ తీసుకెళ్ళండి, మీకు మీ సైకిల్కి కూడా ప్లేస్ క్రియేట్ అవుతుంది. కానీ 10వ అంతస్తులో ఉంటే ఆ రద్దీ అలాగే ఉంటుంది, కొంచెం కూడా మీకు ఖాళీ రోడ్డు కనపడదు. ఈసారి కారు వేసుకెళ్ళండి, మీకు మీ కారుకి కూడా ప్లేస్ దొరుకుతుంది. ఒక పెద్ద ట్రక్ వేసుకెళ్ళండి, ఆ ప్లేస్ క్రియేట్ అవుతుంది. మీరు ఎలా వెళ్తున్నారు, ఒక్కళ్ళే వెళ్తారా, ట్రక్కుతో వెళ్తారా, ఇంకొక 10 వాహనాలను మీ వెనకాల తీసుకెళ్తారా, పెద్ద ప్రోటోకాల్ లాగా వెళ్తారా, మీ ఇష్టం. మీలో ఎంత కంటెంట్ ఉంది, మీలో ఎంత దమ్ముంది, మీ దగ్గర ఎంత నిజాయితీతో కూడిన విషయం ఉంది, ఎంత అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారన్నది మాత్రమే ఇక్కడ సీక్రెట్. అవన్నిటినీ మీకు నిజం చేయడానికి మా నిఖిల్ కానీ, మీ శ్రీధర్ వీరమళ్ళ గారు కానీ, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో ఏం చెప్తారంటే, సంకల్పం ఉంటే దారి దొరుకుతుంది, మనుషులు కనపడతారు, పుస్తకం ఎదురవుతుంది. అలాంటి పుస్తకం, అలాంటి దారి, అలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ ముందున్నారు. వాళ్ళని చక్కగా యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలని నేను మీకోసం చిట్ట చివరిగా 6 C's పట్టుకొచ్చాను. ఈ 6 Cలు మీ జీవితంలో ఒక అద్భుతమైన విజయ సోపానాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ 6 Cలలో చాలా చాలా పెద్ద సీక్రెట్ ఉంటుంది. మొట్టమొదటిది కంటెంట్, రెండోది కనెక్ట్. కంటెంట్ గురించి మీకు బాగా తెలుసు, మంచి అద్భుతమైన కంటెంట్తో మీరు రెడీగా ఉండండి. కనెక్ట్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచంలో ఎంత అద్భుతమైన నెట్వర్క్ ఉందంటే, మంచి మనుషులు, మంచి మంచి ప్లేసెస్ గురించి, మంచి మంచి పుస్తకాల గురించి, మంచి మంచి విషయాల గురించి ఎంత అద్భుతమైన కనెక్ట్ కావాలంటే అంత అద్భుతమైన కనెక్ట్లో మీరు ఒక భాగం అయిపోవచ్చు. ఎంత బాగా మీరు కనెక్ట్ అవుతారో ఆ కల్ట్లో మీరు ఒక భాగం అవ్వాలి. కనెక్ట్ అనేది సెకండ్ సీక్రెట్. ఫస్ట్ది కంటెంట్, రెండోది కనెక్ట్, మూడోది దాని పేరు కమిట్. ఆ కమిట్మెంట్ ఉండాలి. నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటే 0 నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత అద్భుతమైన సున్నాలు, దాని ముందు 1, దాని తర్వాత 2, 3, 4 అనే నెంబర్ పెట్టేసుకుని 3 నెలలు అయితే, 6 నెలలు అయితే, 1 year అయితే ఒక పెద్ద నెంబర్తో నేను బయటికి రావాలి అనే ఒక అద్భుతమైన కమిట్మెంట్. మీ కంటెంట్కి మీరు కమిట్ అవ్వాలి, మీ దగ్గర ఉన్న విషయానికి మీరు కమిట్ అవ్వాలి. అది టూల్ కావచ్చు, అది నిజంగా ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎనీథింగ్. 4వది క్లారిటీ. చాలా మంది ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో ఎందుకు ఫీల్ అవుతారంటే, ఏదో చేద్దామని ఉంటుంది, ఏంటో కరెక్ట్గా తెలియదు. ఎవరు మైండ్లో క్లియర్గా ఉంటారో వాళ్ళు రంగస్థలం లాంటి సినిమాలు తీస్తారు, పెద్ది లాంటి సినిమాలు తీస్తారు. నిన్న మొన్న అద్భుతమైన విజయం సాధించినటువంటి మనశంకర్ వరప్రసాద్ లాంటి సినిమాలు తీస్తారు.
ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఒక పుస్తకం రాసిన ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చినా సరే, ఒక మీరు క్రియేట్ చేసిన ఒక కంటెంట్కి లేకపోతే మీరు పెట్టిన వీడియోకి మిలియన్ల వ్యూస్ వచ్చినా సరే, దానికి కారణం క్లారిటీ. క్లియర్గా ఉండాలి, విజన్ చాలా క్లియర్గా ఉండాలి, మీ కంటెంట్ మీద మీకు అద్భుతమైన పట్టు ఉండాలి. దాని తర్వాత కన్సిస్టెన్సీ ఇస్ ద సీక్రెట్, మై డియర్ ఫ్రెండ్స్. పర్సీవరెన్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొక్కవని దీక్షతో అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. థింక్ అండ్ గ్రో రిచ్లో నెపోలియన్ హిల్ చెప్పిన, లేకపోతే షేక్స్పియర్ దగ్గర నుంచి ఎవరు రాసినా సరే సక్సెస్ మేనేజ్మెంట్ గురించి కొన్ని వందల వేల మంది ఎన్నో పుస్తకాలు రాశారు. వాళ్ళు రాసిన దాంట్లో ఒక అద్భుతమైన సీక్రెట్ కన్సిస్టెన్సీ. పని పెట్టుకున్నప్పుడే, ప్రాజెక్టు మొదలైనప్పుడే ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుంది, జోబులో డబ్బులుండవు, నీకేం పర్లేదు వెళ్ళిపో అనే మనుషులు తక్కువ అవుతారు. అలాంటప్పుడే గొప్పగా ఉండాలి. పెళ్లి పుస్తకం అనే సినిమాలో హీరోయిన్ హీరోతో ఏముంటుందంటే, జోబులో డబ్బులు ఉన్నప్పుడు, చుట్టుపక్కల 100 మాగదులు ఉన్నప్పుడు, నీ దగ్గర చాలా చాలా డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు, అవి లేనప్పుడు నవ్వగలిగిన వాడే హీరో అంటుంది. సో ఏదైతే మీకు అవసరమైనది తక్కువైనప్పుడు మొక్కవని దీక్షతో ధైర్యంగా ఉండి నవ్వగలుగుతారో, ముందుకెళ్ళగలుగుతారో, అప్పుడే మీకు సక్సెస్ ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ కాల్డ్ క్రియేటివిటీకి మించిన గ్రేట్ బజ్వర్డ్ ఈ రోజుల్లో ఇంకొకటి ఏది లేదు. మీరు చాలా పుస్తకాలు చూడండి, ఒక మంచి పుస్తకం మీకు బాగా నచ్చిందంటే అది 100 పుస్తకాల నుంచి తీసుకొచ్చిన ఒక అద్భుతమైన సంకలనం ఉంటుంది. చాలా నచ్చిన ఒక కథ చదవండి, ఎప్పుడో చాలా మంది చేసిన కథలకి ఇది మళ్ళీ ఇంకొక రూపమై ఉంటుంది. ఒక మంచి సినిమా చూడండి, అలాంటి సినిమాలు మనం ఎప్పుడో చూసింటాం, అంటే వాళ్ళు క్రియేటివిటీ యూజ్ చేశారు. అక్కడ కంటెంట్తో పాటు క్రియేటివిటీ కూడా మనకు ఉండాలి, కమిట్మెంట్తో పాటు క్రియేటివిటీ ఉండాలి, కన్సిస్టెన్సీతో పాటు క్రియేటివిటీ ఉండాలి. ముందు చెప్పిన 5 పదాలకి క్రియేటివిటీని మీరు యాడ్ చేయండి, మీదైన బాణీలో ముందుకెళ్ళండి. దీనికి సంకల్ప మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు నిఖిల్ గుండాకి, అలాగే శ్రీధర్ వీరమల్ల గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలు పెట్టండి. ఫిబ్రవరి వచ్చేస్తుంది, రేపు ఉదయం ఎక్కడికి వెళ్ళిపోతారో, అసలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటం లాగా మీరు ఎక్కడైనా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చి అప్పుడప్పుడు కెరటం ఇలా వాలుతుంది, కానీ అది మళ్ళీ పైకి లేయడానికి అలా వాలుతుంది. వాలినప్పుడు మొక్కవని దీక్షతో, కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అనే ఒక లైన్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చేతుల ద్వారా అట్లా ఒక సర్టిఫికేట్ కూడా లాంచ్ చేయాల్సిగా కోరుతున్నాను, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఐల్ షేర్ ద స్క్రీన్. ఓకే, సో వీ హ్యావ్ వెరీ ఓల్డ్ పార్టిసిపెంట్ సార్. వందన గారు. Yes. వందన గారికి వందనం. Thank you, sir. వందన గారికి వందనం. Okay, I'm trying to spotlight. Yes. So Thank she's you a so 7th much, grade sir. participant, sir. Most consistent. ప్రతి రోజు కూడా సెషన్ వింటూనే కాదు, ఎండింగ్ లో కూడా మేము మర్చిపోయినా కూడా వాట్ ఈస్ ద అసైన్మెంట్ టుడే అని గుర్తు చేస్తూ ఉండేది. బ్యూటిఫుల్. సో her commitment, curiosity, I think whatever 6 he said pretty much applies to her. And I think ఈ ఏజ్ లోనే తను ఇంత అద్భుతంగా చేస్తుంటే ఐఎమ్ షూర్ షీ విల్ గ్రో మచ్ మోర్ ఇన్ అవర్ లైఫ్. సో వందన, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. వందన, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, sir. More power to you, sir. More power, all of us along with you. All of us. Thank you. Congratulations, Vandana, once again. Hereby I declare the certificate to you. Congratulations, Vandana madam. Thank you, sir. Congratulations. సో థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ సార్, Thank you, sir. పిలవగానే వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని very మాకు much. ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I wish you all the best, and I'll be part of this team. I'll be very happy to be a part of this team in the future. Thank you very much. Great, sir. Thank you, sir. Bye-bye. సో ఫ్రెండ్స్, ఎస్, వెరీ హ్యాపీ. సో మిగతా ఆల్ సర్టిఫికెట్స్ కూడా వస్తాయి షార్ట్లీ, డోంట్ వరీ, ఆర్ ఐ విల్ షేర్ రైట్ అవే. సో జస్ట్ గివ్ ఎ మినిట్. ఓకే, సో నేను 2 లింకులు పెడుతున్నానండి మీకు వాట్సాప్ గ్రూప్లో. ఫస్ట్ లింకులో మీ పేరు పక్కన ఉన్న నెంబర్ వెతుక్కోండి.
ఓకే, సో గ్రూప్లో ఒక వాట్సాప్ గ్రూప్లో లింక్ పెట్టాను. అది క్లిక్ చేస్తే మీ పేరు దగ్గర ఒక నెంబర్ దొరుకుతుంది. సెకండ్ లింక్ ఓపెన్ చేస్తే ఆ నెంబర్తో మీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇట్స్ అ స్మాల్ పజిల్. ఓకే, సో అందులో ఎవరిదైనా లేకపోతే ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేబీ ఒక 4-5 మిస్ అయి ఉండొచ్చు కూడా, ఎందుకంటే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా. ఓకే, సో ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీ పేరుతో ఉన్న ఒక నెంబర్ తీసుకోండి. సెకండ్ లింక్ క్లిక్ చేశాక ఆ నెంబర్తో ఉన్న డాక్యుమెంట్ మీ సర్టిఫికేట్. చూస్తున్నారా? చూసాం సో సార్. దాన్ని మీరు యూ కెన్ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా. మీ ఇన్స్టాగ్రామ్లో కానీ స్టోరీగా పెట్టుకుంటారో, పోస్ట్గా పెట్టుకుంటారో, వాట్ ఎవర్ యూ వాంట్ అది పెట్టుకోండి. యూ కెన్ ట్యాగ్ అస్, కెన్ ట్యాగ్ తబిత గారు, మమత గారు, స్నేహ గారు, దీప్తి గారు, ఆల్ ఆఫ్ అస్, ఎనీవన్. సార్ రెండు ఒకటే కనిపిస్తున్నాయి. ఒకటే ఉందా? రెండు నంబర్సే కనిపిస్తున్నాయి సార్. ఓకే, సారీ. సెకండ్ లింక్ మళ్ళీ షేర్ చేస్తాను. శ్రీధర్ గారు, సరే శ్రీధర్ గారు వింటున్నారా? వినిపిస్తుంది సార్. శ్రీధర్ గారు ఉన్నారా? శ్రీధర్ సార్. అనితారెడ్డి మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నేను ఫామ్ ఫిలప్ చేశాను కానీ నా పేరు కనబడట్లేదు. ఇస్తానండి అందరికీ. మీరు ఒక్కసారి నాకు పేరు వాట్సాప్లో నేమ్ పెట్టండి, నేను అందరికీ ఈరోజు నైట్లో పంపించేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ అనిత ఈవినింగ్ మేడం, సార్. హ్యాపీ ఈవినింగ్, వెరీ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ ప్రోగ్రామ్ సార్, చాలా చక్కగా జరిగింది. అన్ని సెషన్స్ ఏమేమి జరిగా నేను ఫాలో అవుతున్నాను. మనం చెప్పాలనుకున్నది నేను సార్ ఇందాక చెప్పాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. కంటెంట్ ఏం పెట్టాలి అనేసి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనుకుంటున్నారు. ఫస్ట్ కన్సిస్టెన్సీ అనేదానికంటే ఈ ప్రోగ్రాము డిజిటల్ గా సక్సెస్ అవ్వడానికి సార్ వాళ్ళు రైట్ నేమ్ సెలెక్ట్ చేశారు. సంకల్పం అంటే సగం బలం. ఈ బలంతో మనము కన్సిస్టెన్సీ అనేది మనకు సంకల్పంతోనే వస్తుంది. ఏదైనా ఫస్ట్ ఒక కంటెంట్ ఎంచుకోండి. మనకి ఏది ఎక్కువ నైపుణ్యం ఉంటుందో అది తీసుకొని కన్సిస్టెన్సీగా చేస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఎన్ని రకాల కంటెంట్ అయినా మనం పెట్టచ్చు. యూట్యూబ్ అనేది, ఇన్స్టా అయినా, ప్రతిదీ కూడా సోషల్ వెబ్సైట్ అనేది నేను కూడా ఒక గృహిణిగా ఇంటి నుండే మొదలుపెట్టి 30 కోట్లకు మెంబర్స్కి రీచ్ అవ్వడం జరిగింది. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వచ్చింది. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల నైపుణ్యం ఇక్కడ అందించారు. మీరందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు కూడా ఇందులో నేను ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం ఆల్సో. అండ్ ఈ రోజు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ స్మాల్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎందుకంటే నాలెడ్జ్, మాకు ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మీరు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఒక డైనమిక్ లేడీ లీడర్, అవర్ నేషనల్ ప్రెసిడెంట్ మాధవి గారు ఈరోజు జాయిన్ అయ్యారు. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ హర్. Thank you so much for joining me. I know she's juggling between multiple sessions. Sir, I will join Welcome. within 5 minutes. It's okay. Okay, ma'am. Sure, no problem. It's okay. Okay, sir. I will join within 5 minutes. I'll be there, sir. Okay, no problem. Yeah, thank you. Yes. So, friends, ఒక చిన్న క్వశ్చన్. ఈలో సంకల్ప్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీ గెస్సెస్? సంకల్ప్ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చుంటారు? ఎనీ గెస్? I think it was Sanskrit word. రంపనాగేశ్వర్ సార్, ఐ థాట్. ఓకే, ఇంకా మమతా మేడం అంటున్నారు. చాట్లో పెట్టండి, దట్ ఈస్ బెటర్. మమతా మేడం, గంపా సార్. ఓకే.
Gampa Nageshwar sir or Sridhar sir. Okay, Sridhar sir. Okay, Nikhil Gunda, Nikhil sir, Gampa sir. All right. Okay. యా ప్రాబబ్లీ ఎవరు గెస్ట్ చేయలేకపోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఫస్ట్ డిస్కస్ చేసింది శివరాణి మేడం, సతీష్. ఏ సతీష్ మేడం? శివరాణి గారు, సతీష్ తూము. యా రైట్. సో సతీష్ కుమార్ తూము గారితో ఫస్ట్ డిస్కస్ చేయడం జరిగిందండి, ఆల్మోస్ట్ బిగినింగ్ ఆఫ్ డిసెంబర్. సో ఇదేదో బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి తను ఈ నేమ్ సజెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హీ సైడ్ ఇమ్మీడియట్గా, అంటే నేను చెప్పానో లేదో, నేను అనౌన్స్ కూడా చేయలేదు, ఈ యాక్చువల్లీ సెంట్ మనీ సెయింగ్ దట్ ఓకే ఐఎమ్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్. అన్ఫార్చునేట్లీ అతను జాయిన్ అవ్వలేకపోయాడు, బట్ చెప్పగానే టైటిల్ సజెస్ట్ చేశాడు. హీ సైడ్ గోయింగ్ టు జాయిన్, సో ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ కండక్ట్ చేయండి అని చెప్పేసి ముందుకు ధైర్యం ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారానే ఈ ప్రోగ్రామ్ మనం ఈరోజు జరుపుకున్నాము. సో థ్యాంక్ యూ సతీష్ కుమార్ తుమ్ము గారు. ఐ నో ఈస్ నాట్ హియర్, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. ఆల్ రైట్. సో మనం ఇంకొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకునే ముందండి, ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్నాలెడ్జ్ ఫ్యూ మోర్ పీపుల్, లాట్ ఆఫ్ సపోర్ట్ బిహైండ్ మీ. సో మీ అందరూ రోజు చూసే ఉంటారు, బట్ ఐ స్టిల్ వాంట్ టు థ్యాంక్ దెమ్. మన దీప్తి గారు, స్నేహ గారు, సబిత గారు లేరా? మిస్సింగా? ఒకసారి కాల్ చేయండి. సో వీళ్ళ సపోర్ట్ లేకుండా ఆబ్వియస్గా ఇది పాసిబుల్ అయ్యేది కాదండి. సో డే 1 నుంచి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఎస్ విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, మేము కూడా నేర్చుకోవడమే కాదు, విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి దే హవ్ కమ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, దీప్తి, మమతా మేడం, తబితా మేడం. కాలింగ్ హర్, లెట్స్ సీ. All right, quick few words from each of you. Just a few words. Nari Cell TTWS lo unnara? Okay. Yeah. Yes. Few words andi. Dipti garu or Sneha garu mire. నా వాయిస్ వస్తుంది కదా? వస్తాను సార్. ఓకే. యా, స్నేహ ప్లీజ్ గో. So I'll start. I'm really glad అండి సంకల్ప్ 2026 స్టార్ట్ అయినప్పుడు we are all excited, so much to learn అని, and also as volunteering and all we learned so many things. Parallel గా సెషన్స్ లో నేర్చుకోవడమే కాకుండా బ్యాక్ ఎండ్ లో వర్క్ బ్యాలెన్స్ అన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అందరినీ కనెక్ట్ అవ్వాలి, ఇలా ఎన్నో విషయాలు. ఇట్ మైట్ బి మైనర్ బయట వాళ్ళకి, బట్ వెన్ వీఆర్ డూయింగ్ ఇన్ పర్సన్ వీ రియలీ లెర్న్ సో మెనీ థింగ్స్. టైంకి ఎలా ఉండాలి, మేము ఉంటే కదా అందరూ ఉండేది, అలా ఫస్ట్ లో మేము కూడా కాస్త అటు ఇటు అయ్యాం. కానీ మెల్లమెల్లగా ఎస్ వీ హ్యావ్ టు బి, ముందు మనం ఉండాలి, తర్వాత వాళ్ళని పిలవాలి, మనమే లేకుండా అందరినీ పిలిస్తే ఎలా, ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాలను కూడా మేము అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. సో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. లెర్నింగ్ అంటే ఓన్లీ సెషన్స్ లో మాత్రమే కాదు, ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అనేది కూడా చాలా దగ్గరగా ఉండి నేర్చుకున్నాం. అది ఫస్ట్ థింగ్. అండ్ నా రోల్ ఇక్కడ చాలా చిన్నదండి. ద మేజర్ పార్ట్ వాజ్ ఆర్గనైజర్స్ అండ్ మెయిన్ పార్ట్ ఈస్ ప్రాజెక్ట్ డైరెక్టర్. మన శ్రీధర్ వీరమల్ల సార్, మమతా మ్యామ్, తప్తా మ్యామ్, దే ఆర్ లైక్ వర్కింగ్ ఫోర్స్ అన్నమాట. వాళ్ళు లేకపోతే మేము యాజ్ ఎ వాలంటీర్ గా నేను చేస్తాను అని వచ్చిన చేయాల్సిన యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఏంటి, ఇక్కడికి చేయండి, ఇది చేయండి, ఆ గైడెన్స్ అనేది లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. సో ఎస్, ఆ గైడెన్స్ తో 30 days ఛాలెంజ్ ఎఫెక్టివ్ గా వీ హ్యావ్ కంప్లీటెడ్. అండ్ లెర్నింగ్ కి వస్తే న్యూమరస్ లెర్నింగ్స్ అండి. ఎవ్రీ సింగిల్ థింగ్ నాకు ఒక న్యూ లెర్నింగే. ఈ క్లాస్ లో ఎవ్రీ సెషన్ ఏదైతే 30 days ఉన్నాయో, ఎవ్రీ సెషన్ ఈస్ న్యూ టు మీ.
ఏదైనా నాకు ఆల్రెడీ తెలుసు కదా అనేది ఏది లేదండి. ఎవ్రీథింగ్ ఈస్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా పబ్లిక్ గా ముందరికి రావాలి, ఇలాంటివి చాలా విషయాలు మైనర్ థింగ్స్ తో ఎంతో నీట్ గా ఒక చైన్ లాగా ఫామ్ చేశారు అని చెప్పొచ్చు. 30 days is really a wonderful journey. I'm really happy. నేను ఈ 30 days ఇలా ఏది మిస్ అవ్వకుండా జాయిన్ అయినందుకు గాను I'm really thanks. Thank you so much, Sridhar sir, for a wonderful opportunity being a volunteer in this Sankalp, sir. Thank you so much. Thank you for your support. Yes, next. Who will go? Thank you so much, Sneha, for mentioning all those points. అన్ని పాయింట్స్ అందరూ చెప్పేశారు, కానీ నేను ఒక పాయింట్ చెప్తాను, అండ్ దాట్ ఈస్ ఒక కొత్త కాన్సెప్ట్ని కొత్త సంవత్సరంలో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఎక్సలెంట్గా చేసుకున్న సార్కి వి ఓ టు ఇట్. ఇంపాక్ట్ ఓస్ టు సార్. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎవ్వరూ చేయలేదు, ఎవ్వరూ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ని ఆలోచించాలి, శూన్యం నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాని కంప్లీట్ ఘనత శ్రీధర్ వీరమల్ల సార్దే. సార్, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. ఫస్ట్లో అప్పుడప్పుడు సార్తో నేను డిస్కస్ చేసినప్పుడు, సార్ ఒకరోజు హాఫ్ అన్ అవరే పెడదాం, లేదా ఒకరోజు రికార్డింగ్ వీడియో ఇద్దాం, ఇలాంటి డిస్కషన్ ఉండే. బట్ నో, హీ డెంట్ గివ్ అప్. ఎవ్రీ సింగిల్ డే హీ వాజ్ ప్రెజెంట్. ఒకవేళ తను 15 minutes 20 minutes లేట్ అవుతే హీ ఎన్షోర్డ్ దట్ 3 of us ఎవరో ఒకరు ప్రెజెంట్ ఉండేలాగా. వాట్ అ ఫాలో అప్ సార్, యూఆర్ అ ట్రూ లీడర్. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అండ్ ఇంత కొత్తదనాన్ని మీరు ఇంపాక్ట్కి పరిచయం చేశారు. ఆల్మోస్ట్ ఒక 70 participants పరిచయం చేశారు. యువర్ బ్రిలియంట్ సార్. ఇలాంటి మంచి మీరు ఇంకా చేయాలి, ఎంతోమంది ఎన్లైటన్ చేయాలి అనే భావంతో ఐ వుడ్ లైక్ టు వైండ్ అప్. ఎస్, చాలా రషీగా అయ్యింది, బట్ సార్ ఈస్ గోయింగ్ టు బీ హోల్డింగ్ అస్ and he will take through all of us అని అందరికీ ప్రామిస్ చేసి he was taking doubts also. So you truly are a wonderful leader and I am privileged to be working with you. స్టార్టింగ్లో నేను పార్టిసిపెంట్గా ఉంటాను సార్ అంటే, తబిత యు ఆర్ నౌ అ పార్ట్నర్, యు ఆర్ నాట్ అ పార్టిసిపెంట్ అని నాకు ఈక్వల్ రైట్ ఇచ్చి he was taking my advices, మమతాస్ advices, స్నేహ, దీప్తి. సో దట్ ఈస్ అ ట్రూ లీడర్. అందరినీ కలుపుకొని తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. Thank you for amazing support. Yeah, it's not possible without, of course, your commitment and a lot of ideas. Yes, Deepti, Mamata. Mamata ma'am, you want to? Okay, I'll start off, sir. First of all, thank you, Sridhar sir, for the wonderful opportunity. నేను పార్టిసిపెంట్ గానే వచ్చాను. ఐ థాట్ వేరే వాళ్ళతో కలిసి ఛాలెంజ్ చేస్తే నేను కూడా గ్రో అవుతాను అని అదొకటే ఇంటెన్షన్తో వచ్చాను. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఇది కాకుండా ఇంకా మిగతా విషయాలు చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుండి. టు రివీల్ సంథింగ్ వెరీ సీక్రెట్, సార్ శ్రీధర్ సార్ ఎంత కన్సిస్టెంట్గా అంటే డెడికేషన్, కన్సిస్టెంట్, ఆ కమిట్మెంట్ చూస్తే ఐ ఫీల్ లైక్ సార్లో 1% నాకు ఆ కమిట్మెంట్ ఉన్నా ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఏ హయ్యర్ స్టేజ్ అని అనిపిస్తుంది. బికాస్ మార్నింగ్ 5 o'clock రెస్పాండ్ అవుతారు, నైట్ 12 o'clock ఫోన్ రెస్పాండ్ అవుతారు. ఐ డోంట్ నో వెన్ సార్ విల్ స్లీప్. మళ్ళీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో దట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ తబితా మేడం, మమతా మేడం అయితే ఇన్స్టెంట్గా ఇలా పోస్టర్స్ ఇచ్చేస్తారు. ఇలా టైటిల్ స్పీకర్ చెప్పగానే పోస్టర్స్ ఇమీడియట్గా వచ్చేస్తాయి. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ స్నేహ మ్యామ్. అందరితోటి చాలా బ్యూటిఫుల్ జర్నీ ఉండింది 31 days. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంటెన్షన్, సంకల్పం కాదు, ఇట్ వాజ్ మోర్ లైక్ ఇంప్లిమెంటేషన్. థియరీ క్లాసెస్ కాకుండా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్గా అందరివి వ్యూస్ అలా పెరుగుతూ ఉండడం చూస్తుంటే ఫీలింగ్ ఇంత గ్రోత్ వస్తుందా, నిజంగా కన్సిస్టెంట్గా పెడితే ఇంత గ్రోత్ వస్తుందా అని పార్టిసిపెంట్స్ని చూస్తే నాకు తెలిసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ జర్నీ. అండ్ స్పీకర్స్తో I got to interact with more number of speakers. Chala popular names andartho connect avadam. It was a beautiful experience and I'll definitely miss the Sankalp family. Thank you everyone. Thank you so much, Deepti garu. Yes, Mamata garu. Yeah, happy Our evening, artistic, creative mind behind all of us. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అందరికి. యాక్చువల్లీ సార్ సంకల్ప్ గురించి చెప్పినప్పుడు 1 month జర్నీ అన్నప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. సో 1 month లో ఇంతమందిని హోల్డ్ చేసి ట్రైనింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ సార్ పేరులోనే ఉంది సంకల్ప్ అని చెప్పేసి.
ఆ సంకల్పంతో ఎక్కడ కూడా తగ్గకుండా అద్భుతమైన స్పీకర్స్ ని, అద్భుతమైన టాపిక్స్ ని తీసుకొచ్చి ఈ 31 days ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే క్రెడిట్ అంతా విరమల సార్ది. నేను సార్తో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ట్రైనర్ వర్క్షాప్ లో వర్క్ చేశాను, తర్వాత లీడర్షిప్ లో చేశాను, తర్వాత ఈ సంకల్ప్ లో చేశాను. ఎక్కడ కూడా ఆ సార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అని అలా ఏది ఉండదండి. చాలా ఫ్రెండ్లీగా మేము ఏదన్నా సిల్లీగా జోక్స్ వేసినా అంటే ఎంత ఫ్రెండ్లీ ఉంటారంటే భయం అనేది ఉండదు అనమాట. అంటే భయపడుతూ వర్క్ చేయడమే ఉండదు. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో ఇట్లా నేను కొందరిని మాత్రమే ఇక్కడ చూశాను మన ప్లాట్ఫామ్ లో. అంటే అందరూ అలానే కాదు. సో ఈ ఫ్రీగా ఏదైనా మనం మన థాట్ ని, మన ఐడియాని ఏదన్నా షేర్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో అందులో శ్రీధర్ సార్ ఒకరు. అంతేకాకుండా ఆ ఇంపాక్ట్ అంటే కంపల్సరీ అందరికీ తెలుసు ఫౌండర్ గా. సో ఇంత అద్భుతంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఓన్లీ ట్రైనింగ్సే కాకుండా ఇలాంటివి అన్నింటికి మనం వాళ్ళందరూ అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని ఎంకరేజ్ చేస్తున్నాం కంపల్సరీకి. అలాగే నాతోటి జర్నీ చేసిన, అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ కనిపించలేదు మీ అందరికీ, చాలా తక్కువ. సో నాకు అంత ఇష్టం ఉండదు. అయినా సరే ఒకరోజు పోస్టర్లో ఫోటో లేకపోయినా తిట్టి మరి చేది తవిత మ్యామ్. సో తవిత మ్యామ్ కి, స్నేహ గాని లేకపోతే దీప్తి మ్యామ్ కి, సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆల్రెడీ దీప్తి గారితో నాకు ఫస్ట్ జర్నీ ఇది. బట్ స్నేహ అండ్ తవిత మ్యామ్ నాకు ఎప్పటి నుంచో పరిచయము. సో మీ అందరితో జర్నీ చేయడం. కానీ నాకు సినిమా డైలాగ్ గుర్తొచ్చేది, ఏం గుండె సార్ మీది, మొత్తం నలుగురు ఆడవాళ్ళతోనే మీరు వర్క్ చేస్తున్నారు. అసలు 1 month ఈ నలుగురు ఆడవాళ్ళతో వర్క్ చేయడం అంటే, ఎందుకంటే లేడీస్ కి చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో అటు తప్పితే మేము నారీసెల్లో బిజీగా ఉన్నారు. నాకు వీక్లీ కనీసం ఒక 3 to 4 సెషన్స్ ఉంటాయి. స్నేహ గారు వాళ్ళ ఆఫీస్ లో తను బిజీ ఉంటది, దీప్తి గారికి అనుకోకుండా. అయినా సరే ఎక్కడ కూడా ఇంకొక పర్సన్ ని తీసుకోకుండా ఈ 4 పిల్లర్స్ లేడీస్ తోటి నడిపించిన శ్రీధర్ సార్ గుండె చాలా గట్టిదని నాకు అర్థమైపోయింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. అండ్ అలాగే మీ అందరికి కూడా అండి, మీరు లేనిది ఈ ప్రోగ్రామ్ జరగదు. సో మీరందరూ కూడా సంకల్పన గ్రూప్ క్రియేట్ చేసి అందులో మేము పెట్టే మెసేజెస్ చూసి కానీ లేకపోతే ఓరియంటేషన్స్ చూసి కానీ వచ్చారు. మీరందరూ సంకల్పంతో ఇందులో జాయిన్ అయ్యారు. నిజంగా 2026 అనేది అందరికీ, మీకే కాదు మాకు కూడా చాలా లెర్నింగ్స్ ఇచ్చాయన్నమాట. సో మీరందరూ జాయిన్ అవటం కూడా, మీరు జాయిన్ అవి నేర్చుకుంటూ ఎవ్రీడే అండి మీరు చేసే అసైన్మెంట్స్ కానీ లేకపోతే అసైన్మెంట్ ఒక్కరోజు రాకపోయినా అడగటం కానీ, ఈగర్లీ వెయిట్ చేయడం కానీ వచ్చే స్పీకర్స్ కోసం. సో మీరు కూడా చాలా అద్భుతంగా మళ్ళీ నెక్స్ట్ 2027 వరకు మీరు వ్యూవర్స్ వచ్చేసి లేకపోతే మీరు సోషల్ మీడియాలో లేకపోతే ఇందులో నుంచే మన నిఖిల్ సార్ చెప్పినట్టు ఎవరినైనా బిగ్ బాస్ లో చూడాలనుకుంటున్నాను సోషల్ మీడియాలో. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట. సో మీ అందరు కూడా అండి చాలా చాలా థ్యాంక్స్. అందరికీ కూడా చాలా ఓపికతో ఎవ్రీడే జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. సో ఏ రోజు కూడా ఎక్కడ వర్క్ డిలే అవ్వకుండా ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు పెట్టడం, స్పీకర్స్ ని ఫాలోఅప్ చేయడం అంత ఈజీ కాదండి. 31 days సార్ ఎంత బిజీగా ఉన్నా కూడా మనందరి కోసం ఈ వర్క్, ఈ సంకల్పం తీసుకురావడం. యాక్చువల్లీ నాకు సంకల్పం అనే పేరు బాగా కనెక్ట్ అయింది అనమాట. ఆ పేరులోనే ఉందండి ఆ సంకల్పం అనేది. సో ఆ టైటిల్ సజెస్ట్ చేసిన సతీష్ సార్ కానీ ప్రతి ఒక్కరికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ సార్ కి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. నేను ఎలా చేసినా నన్ను ఎంకరేజ్ చేసేది శ్రీధర్ సార్ అనమాట, నేను ఏ డిజైన్ చేసినా కూడా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరూ క్లాప్స్ అండి గట్టిగా, ఆల్ 4 ladies. ఆఫ్ కోర్స్ మీరు ముందుకు వచ్చి నేను చేస్తా, సపోర్ట్ చేస్తా అన్నప్పుడు వేరే వాళ్ళని వెతుకోవాల్సిన అవసరం నాకేముందండి, రైట్? సో యు ఆర్ ఆల్రెడీ దేర్. ఐ నో మనందరికి కూడా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఎవ్రీబడి ఈస్ బిజీ, బట్ యు ఆర్ దేర్, యు ఆర్ డెలివరింగ్ ఎవ్రీ డే. సో పోస్టర్స్ నేను చేస్తా అని పోటీ పడి చేసేవాడు. సో అఫ్ కోర్స్ మమతా గారు మీరు కనిపించకపోయినా మీ పోస్టర్లు అందరికీ ప్రతిరోజు కనిపించేవి. సో థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్, అమేజింగ్ సపోర్ట్. సో మనకి మోర్ గెస్ట్స్ వచ్చారు, బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ సీక్రెట్స్. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. సంకల్ప్ సీక్రెట్స్ కొన్ని మీకు షేర్ చేసుకోవాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి. ఐ థింక్ భోగేశ్వరి రాణి గారు జాయిన్ అయినట్టారు, బస్ ప్రాబబ్లీ షీ డ్రాప్డ్ ఆఫ్. ఓకే, సో విల్ గివ్ a minute ఫర్ మాధవి మేడం. ఆల్ రైట్, ఎస్ వెంకట గారు ఇందాక హ్యాండ్ రైస్ చేశారు కొంతమంది. ప్లీజ్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి.
మీ ఇలాంటి గొప్ప గొప్ప ట్రైనర్స్ని మా అందరికి ఈ ప్లాట్ఫామ్ మీద, ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీద అందించిన ఫస్ట్ మన అందరి గురువు గంప నాగేశ్వర గారికి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మీతో పాటు నలుగురు శ్రీమూర్తులైనటువంటి కవిత మేడం, మాధవి మేడం, ఈ స్నేహ మేడం, ఇంకెవరో మేడం ఉన్నారు, నాకు పేరు ఐడియా రాలేదు. అదేవిధంగా మాధవి మేడం, మన నేషనల్ ప్రెసిడెంట్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకైతే క్యాన్వా సబ్జెక్ట్ బాగా ఇష్టం కాబట్టి మమతా మేడం బాగా ఎప్పుడు గుర్తుండిపోతారు. అదేవిధంగా నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా బాగా ఇష్టం, కవిత మేడం. ఇంకొక స్నేహ మేడం కూడా మంచిగా చాలా ఓపికగా చెప్పారు మొన్న. ఇంకా పూర్తిగా రీచ్ కాలేకపోయాను, కానీ వాళ్ళు చెప్పిన విధానం కూడా చాలా నచ్చింది. అంత పేషెన్స్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. ఫస్ట్ నేను అనుకుంటా 31 days ఆబ్సెంట్ లేకుండా అటెండ్ అయ్యాను సార్. అదేవిధంగా ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నా. అసైన్మెంట్స్ అయితే నేను 31 daysలో ఒక 1 or 2 days చేస్తున్నాను, కానీ సబ్జెక్ట్ మొత్తం రోజు మాత్రం మైండ్లో రివైండ్ అవుతూనే ఉంది ఎవ్రీథింగ్. అదేవిధంగా రోజు కంటిన్యూస్గా నేను అటెండ్ కావడానికి నాతోటి పార్టిసిపెంట్స్ కూడా కొంతమంది వాళ్ళు క్లాస్కి అటెండ్ అయ్యి వాళ్ళు అడిగే క్వశ్చన్స్, వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ చూసి కూడా నేను వీళ్ళలాగా చేయాలి అని చెప్పేసి రెగ్యులర్గా వచ్చి కొత్త కొత్త కంటెంట్ మనకు పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే టైమ్ ఈజ్ మనీ అనేది ఒకటి నడుస్తుంది మార్కెట్లో. అట్లాంటి పరిస్థితుల్లో టైమ్ ఈజ్ మనీ కాదు, మనల్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ డెవలప్ కావాలనేది గంప నాగేశ్వర సార్ మనకి ఇంపాక్ట్ ద్వారా తెలియజేసారు. దాంతోనే మనం అందరం ముందుకు పోతున్నాం. అటువంటి ఇంపాక్ట్లో నేను ఒక స్టూడెంట్గా, సభ్యునిగా ఉన్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరమల సార్కి మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ వాయిస్ థ్యాంక్ యూ వెంకన్న గారు. సో మీరు బిజీగా ఉండి బిజినెస్ చేస్తూ కూడా ప్రతిరోజు రావడం ఎంత సంతోషం అండి. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. సో మనకు మన భోగేశ్వరి రాణి గారు జాయిన్ అవుతున్నారు, అట్లాగే మాధవి మేడం గారు కూడా వస్తారు ఒక 2 minutesలో. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ స్టే ఫర్ ఎ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, జాన్ మిల్టన్ సార్, ప్లీజ్ గో హెడ్. హ్యాపీ ఈవినింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. సంకల్పం ప్రోగ్రాంలో 2 రోజులు ఓపికగా ఉన్న మన మిత్రులందరికీ కూడా నా యొక్క వందనం తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా సంకల్పని శ్రీధర్ గారు మనం ప్రోగ్రాంలో పెట్టినప్పుడు సరే ఏదో ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత గొప్ప ఈ ప్రాజెక్ట్ను చేపట్టని మాత్రం నేను ఫస్ట్ అనుకోలేదు సార్. మీ ప్రాజెక్ట్లో నేను మొదట యాంటీనర్ కూడా పార్టిసిపేట్ చేశాను. మీకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ టైం ప్రతి విషయంలో మీరు ఫాలోఅప్లో ఉంటారు, దేన్ని కూడా వదలకుండా అన్నిట్లో ఉంటారు. అది నాకు చాలా సంతోషం సార్. ఇంత గొప్ప కార్యక్రమం చేసి ఒక విషయం ఏంటంటే మనం ఎన్నో ట్రైనింగ్ చేసి ఉంటాం, కానీ ఈ సంకల్పంలో మాత్రం మనకు ఈ ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఈ మొత్తం నా అఫిలియేట్ చేసేసి ఒక దగ్గర ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి 4 రోజులు అద్భుతంగా చెప్పారు సార్. అసలు నేను కొన్ని అటెండ్ కాలేకపోయాను, సారీ, కొన్ని అసలు కూడా చేయలేకపోయాను, కాబట్టి దానికి ఏమనుకోవద్దు. కానీ మీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా నేను మీ అన్ని ప్రోగ్రామ్ పాల్గొంటానని మీకు మనవి చేస్తున్నాను సార్. ఈ యొక్క సంకల్పంతోనే మీరు చేసి తెలిపినందుకు మీకు ఒకసారి నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా More power to you, sir. థ్యాంక్ యూ వందన, థ్యాంక్ యూ సో మచ్. ఎలిజబెత్ మ్యామ్, ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎలా చెప్పాలనేది అంటే మీరు అవకాశం ఇస్తేనే ఎంబ్రేసింగ్ అవుతున్నాను. నిజంగా నాకు ఇవి తెలియదు సార్, ఇలా చేయటం ఇవన్నీ నేను నేర్చుకోగలను లేదో అనుకుంటున్నాను, కానీ మీ సపోర్ట్ చాలా గొప్పగా అనిపించింది సార్. ఏదైనా మిస్ అవుతున్నా డైరెక్ట్గా
అంటే మీరు పెట్టేవాళ్ళు, మెసేజ్ పెట్టేవాళ్ళు. ఏదైనా అడిగితే అంటే విసుక్కోకుండా ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా కూడా దానికి రిప్లై ఇస్తా వచ్చినారు. అందరి నుంచి అంటే మమతా మేడం అయితేనేమి, తబిత మేడం, వీళ్ళందరూ కూడా. మమతా మేడము చాలా బాగా చెప్తారు సార్. ఏదో చిన్న పిల్లలకు నేర్పించినట్లు నిజంగా నేను ఎక్కువ నేర్చుకున్నాను అక్కడ. ఆ, ఆ, మీ నుండి కూడా నేను ఎక్కువ నేర్చుకున్నాను. కాకపోతే నేను మొబైల్లో చేసేటప్పుడు కొన్ని నాకు సపోర్ట్ చేయలేదన్నమాట. అక్కడ నేను ఆగిపోతా వచ్చాను. స్టిల్ నాకు నేను నేర్చుకోలేననేటువంటి అట్లా ఫీలింగే లేదు. ఈ రోజు కాకపోతే రేపు నేర్చుకుంటాను. అది నేను చూస్తా ఉన్నాను, నేర్చుకుంటా ఉన్నాను. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నేను కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ బిజీ అయినందువల్ల కొన్ని ఒక 4 అసైన్మెంట్స్ ఏమో నేను చేయలేదు, కానీ మిగతావన్నీ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేదే మేము చేయలేకపోయిందేమో. ఎంత చెప్పినా కూడా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన ట్రైనర్ భోగేశ్వరి రాణి గారు వచ్చారు. వెల్కమ్ మ్యామ్ రాణి గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అగైన్. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. థ్యాంక్ చాలా యూ ఫర్ హ్యాపీగా ఉంది ఇలా సంకల్పం మొత్తం అంతా సంకల్పించుకుని కూర్చున్నందుకు. హ్యాపీ టు సీ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంకల్ప్ లో ఫస్ట్ నాకు బిఫోర్ పొంగల్, ఆఫ్టర్ పొంగల్ 2 సెషన్స్ కి అవకాశం ఇచ్చినందుకు, ఎంతమందిని మళ్ళీ నేను కలిసి చెప్పే అవకాశం వచ్చినందుకు. సో ఇంతమంది నన్ను మళ్ళీ డిజైనర్ టాక్ లో కూడా గుర్తుపడుతున్నారు, మ్యామ్ సంకల్ప్కి వచ్చారు కదా అని. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళు కనిపించి వాళ్ళు గుర్తుపట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ క్రెడిట్ మొత్తం శ్రీధర్ సార్ కి అసలు. సో సంకల్ప్ లో జాయిన్ అయిన వాళ్ళందరినీ నేను సెషన్ చెప్పినప్పుడు, సార్ ఒక టాపిక్ తీసి చెప్పినప్పుడు వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే నాకు ఆ రోజు నేను 1.5 అవర్ తీసుకున్నాను కదా సార్. యాక్చువల్ గా నేను సార్ చెప్పమన్నారు 1-2 టెక్నిక్స్ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే పార్టిసిపేట్స్ అందరూ యాక్టివ్ గా ఉండడంతో నాకు ఇంకా చెప్పాలనిపించింది. ఆ రోజు 1.5 అవర్ పైన తీసుకుని చెప్పాను. సో ఇలా మనలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావాలంటే సార్ ఇలా చూస్ చేసుకుంటారని నాకు అప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. అలాగే మంచిగా ట్రైనర్స్ ని ఇంకా 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 చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు. 80 మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. అంతమంది 1 మంత్ కంటిన్యూ చేస్తున్నారంటే అది ఇంకా అసలు ఆ క్రెడిట్ అంతా సార్ కి. అలాగే మమతా మ్యామ్ చెప్పింది విన్నాను, మధ్యలో ఒక చిన్న నాకు రిలేటివ్స్ వచ్చి కట్ చేశాను. 4 పిల్లర్స్ ని తీసుకున్నారు సార్. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సార్. కరెక్ట్ పిల్లర్స్ ని చూస్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఏ లాట్. సో అందరూ అలా కృషి చేస్తూ అందరూ మంచిగా ఉండి ఒక 1 మంత్ సక్సెస్ఫుల్ గా ఇంతమందిని ఇంతలా చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో ఆ క్రెడిట్ గోస్ టు శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ 2 times ఇన్ సంకల్ప్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ సార్. యూ అండి. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఎందుకంటే వచ్చారు మీరు, అద్భుతమైన టెక్నిక్స్, వాళ్ళందరికీ చిన్న స్పార్క్ ఇచ్చారు. ద ఫస్ట్ సెషన్ వాజ్ అ వెరీ నైస్ స్పార్క్. సో ఇమ్మీడియట్ రిజల్ట్స్ చూడగానే చాలా మందికి కూడా ఒక అద్భుతమైన ఆనందం వచ్చింది. సో ఐ థింక్ దట్ డే మోటివేటెడ్ రియల్లీ. తర్వాత నుంచి కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇలా పీక్ లోకి వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ సెకండ్ టైం కూడా పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ తోటే ఇది ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ 31 days వితౌట్ ఎనీ హికప్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Yes, శైలజ గారు వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత మంచి సంకల్పాన్ని స్టార్ట్ చేశారంటే మీరు అసలుకి మీ సంకల్పంలో మమ్మల్ని కూడా భాగం చేస్తారు. ఈ 30 రోజులు మమ్మల్ని నడిపించారు చూడండి, రియల్లీ గ్రేట్. అసలు ఇంత అసలు మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు నాకు. అటు వివేకవాడలో ఇస్తున్నారు, బయట సెషన్స్ ఇస్తున్నారు, మాకు క్లాసెస్ ఇస్తున్నారు, మీరు జాబ్ చేసుకుంటున్నారు. రియల్లీ అసలు అంటే మీతో పాటు అందరూ అలాగే ఉన్నారు సార్. తబితా మేడం అయినా, మమతా మ్యామ్ అసలుకి అన్నిట్లలో కనిపిస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి మ్యామ్ అండ్ స్నేహ మ్యామ్. అసలు ప్రతిరోజు మాకు సపోర్టివ్ గా ఉంటున్నారు, ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ చేస్తారు. రియల్లీ అసలుకి ఆసమ్. మీ అందరి సంకల్పానికి అసలు మేము కూడా మీలాగా తయారవుదామనే చూస్తున్నాం. ఇన్ని రోజులు మేము వినడంలోనే ఉంటున్నాం సార్ మేము.
యాక్చువల్గా ఇంపాక్ట్ లో క్లాసెస్ వింటూ ఉన్నాం. మెగా ఇంపాక్ట్ లో అందరినీ చూసాం. మళ్ళీ వివేకవాణిలో భోగేశ్వరి మేడం వీళ్ళందరూ కనిపిస్తుంటారు. భోగేశ్వరి మేడం రోజు కనిపిస్తుంటారు అప్పుడప్పుడు. అండ్ తబితా మేడము ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో మమతా మేడం కనిపించారు, నిఖిల్ సార్. అసలు వీళ్ళందరినీ ఏంటంటే యూట్యూబ్ లో చూసాం సార్, నేను సెలబ్రిటీస్ గా ఆ జీవితమస్తు మేడం. అసలు వీళ్ళందరినీ మీరు రోజు పట్టుకొచ్చారు చూడండి సార్, రియల్లీ గ్రేట్. అసలుకి ప్రతిరోజు ఒక కొత్త స్పీకర్ ని పట్టుకొచ్చారు. మాకు ఎన్నో విషయాలు అసలుకి మీరు తీసుకున్న అమౌంట్ అసలు నథింగ్ సార్. మీరు ఇచ్చిన నాకు నాలెడ్జ్ ముందు మీరు తీసుకున్న అమౌంట్ అస్సలు నథింగ్. అంత నాలెడ్జ్ ఇచ్చారు. మాది ఉన్నదల్లా ప్రాక్టీస్ చేయడమే. ఇన్పుట్ అయితే చేసుకున్నాం సార్, అవుట్పుట్ కి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది మాకు. కానీ నిజంగా ఇంత గణం మీరు అంటే అసలు ఎంత ప్రాక్టీస్ చేశారో సార్, అసలుకి ఇంత పర్ఫెక్షన్ ఉంది అందరిలో. మీరు చెప్పే విధానంలో కానీ మేడం మమతా మేము కాన్వా కానీ అది ఇన్ షార్ట్ కానీ అసలు ఎంత క్లియర్ గా చెప్తున్నారు అంటే అసలుకి మీరు దాని వెనకాల అంటే మీ స్కిల్ ఉంది అండ్ మీ ప్రాక్టీస్ ఉంది. సో మేము కూడా స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ ప్రాక్టీస్ చేసి మీతో పాటు నడవాలనుకుంటున్నాం సార్. అండ్ అదే నళిని మేడం బాల సురక్ష అది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ యాంటీ నార్కోటిక్స్ రెడీ అవుతున్నాం. ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ అయిపోయింది, మీ సంకల్ప అయిపోయింది. ఇన్పుట్స్ వస్తున్నాయి సార్, ఆ అవుట్పుట్స్ కోసమే మాకు టైం పడుతుంది. మీ ఆధ్వర్యంలో అవుట్పుట్ కూడా తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇన్ఫాక్ట్ మీరు చెప్పింది సీక్రెట్ అదే, అవుట్పుట్ రావాలని చెప్పేసి నేను ఈ సంకల్ప్ స్టార్ట్ చేశాను. సో మీరు కూడా ఏదో ఒక సంకల్ప్ స్టార్ట్ చేయండి, దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే బాబు గారు, ఎస్. సో ఐల్ టేక్ a few minutes. ఓకే, యా. Happy evening, sir, and happy evening, dear co-participants. And I just started at January 1st this training program, and after completion of this Triple TWS batch, I immediately joined this program without delaying. And I doubted myself, and for 31st December and 1st January whether I will post it or not, whether I will continue or not. But initially 1 week there is a resistance in me, but after that the flow has continued very smoothly. And I just posted as of now today 31 posts consistently. I did not miss one single class. I just followed consistency. And sir, thank you sir, your very kind support. And as a it's not just like a not just as a instructor, you used to call me during my office time also. You just advised me, you just motivated. I never forgot this journey. I just prepared out of 365 31 posts I posted as of now, but I had planned 334 remaining posts. I already prepared that topic. I will post continuously. I will never stop this consistently. And thank you entire team. Thank you for your support, and thank you for giving me this opportunity. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ కన్సిస్టెంట్ పర్సన్. సో మనకి ఈరోజు ఇంకొక గెస్ట్ ఉన్నారండి, శ్రీధర్ గారు. సార్ ఆర్ ఏబుల్ టు అన్మ్యూట్? శ్రీధర్ గారు, శ్రీధర్ సార్. Sir, good evening, sir. Very good evening, sir. Is it possible to come on video? Yeah, just a minute, sir. Yes. సో శ్రీధర్ గారు ఈజ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ అండి. నాకు కూడా తను ఎన్నో స్టార్టప్స్ కి గైడ్ చేస్తున్నారు. స్టార్టప్ ఇంక్యుబేషన్, వాళ్ళకి బిగినింగ్ ఐడియా వ్యాలిడేషన్ నుంచి కూడా ఈవెన్ ఐపీఓ తీసుకెళ్లే వరకు కూడా తను ఎన్నో స్టార్టప్స్ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో తను హి హాస్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్, ఈస్ సపోర్టింగ్ మీ అ లాట్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్ హియర్. సో మా Thank you very much, sir. సో వీఆర్ ఎండింగ్ టుడే. So it was very nice, sir. I was listening to all the participants. So it is extraordinary. Actually, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానివ్వండి. సో ద వే ద ప్రోగ్రామ్ హెస్ బీన్ కండక్టెడ్, ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది రియల్లీ ఇట్ హెస్ మేడ్ ఏ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్, సార్. ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ sir. Thank you for all your support.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, so Manish garu, yeah, so we'll take only briefly and a few minutes. So it already 9:22 అయింది, so we'll close in by 9:30 or so. Sir, thank you, Yes, sir, for everyone for the classes, sir. అన్ని కొన్ని తెలుసు అని అనుకున్నాం, కానీ దాంట్లో ఇన్ డెప్త్ లో వెళ్ళేసరికి ఇంకా నాకు తెలిసింది 10%. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది సార్, 90% వరకు. లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వీడియో అవి జస్ట్ వాచ్ చేయడం, లిజనింగ్ అవన్నీ కాకుండా మనం ఎట్లా పోస్ట్ చేయాలో అనేది, దానికి ఎట్లా టైం స్పెండ్ చేయాలి, ఎంత టైం పడుతుందో, లైక్ ట్రైనర్స్ ఇప్పుడు మాకు చెప్పిన 1 hour లో వాళ్ళు ఎంతసేపు కేటాయించి మాకు ఒక సెషన్ చెప్పడానికి ఎంత టైం పట్టిందో రేట్ తీసుకోనికి అనేది అనిపిస్తుంది సార్. అది చెప్తారు. Sir, thank you Manish garu, thank you for your support. Yes, Harita garu. ఎస్, హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. నేను ఫస్ట్ సంకల్ప్కి నిజంగా నాకేం ఐడియా లేదు, జీరో నాలెడ్జ్ అబౌట్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్. జస్ట్ తబిత మ్యామ్ చెప్పారు కదా అన్నట్టు నేను జాయిన్ అయిపోయాను. బట్ సీరియస్లీ ఐ టుక్ వెరీ గుడ్ డెసిషన్ అని అనిపించింది 30 daysలో. యూట్యూబ్ కూడా నేను స్టార్ట్ చేశాను సార్, సంకల్ప్ వల్లే నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. 100 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు నాకు, ఆల్ బికాస్ ఆఫ్ సంకల్ప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కానీ ఇప్పుడు గ్రూప్స్ సపరేట్గా పెట్టారు కదా, నేను గ్రూప్లో షేర్ చేస్తే కూడా నాకు ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చేవాళ్ళు సార్. అది నాకు ఇంకా మంచిగా అనిపించింది. అంటే వేర్ ఐ ఫెల్ట్ అంటే మన హ్యాండ్ హోల్డ్ అనేది చాలా తక్కువ కదా సార్, బయట అందరితోనూ చూస్తే ఇక్కడ హ్యాండ్ హోల్డ్ కూడా ఉంది. అది మనం పే చేసిన అమౌంట్ చాలా తక్కువ, బట్ ఇక్కడ దానికన్నా ఎక్కువ వాల్యూ మీరు ఇవ్వడమే కాదు, ఆర్ హోల్డింగ్ అవర్ హ్యాండ్ అన్నట్టు. అది బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అంతా స్పీకర్స్ కూడా చీఫ్ లాగా వచ్చిన వాళ్ళు కూడా ఎలా అంటే మనకి ఈజీగా స్టెప్ బై స్టెప్ మాకు అర్థమయ్యేటట్లు. ఈవెన్ ఐఎమ్ నాట్ ఎ టెక్కీ గర్ల్, ఓకే, బట్ స్టిల్ నేను ఏమి వీడియో ఎడిటింగ్ కానీ అవన్నీ నేను ట్రై చేశానంటే నా ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి, ఓ హరిత పర్వాలేదు నువ్వు వీడియో ఎడిటింగ్ కూడా చేస్తున్నావా అని. బట్ ఐ మీన్ టు సే లైక్ ఐ కుడ్ ఏబుల్ టు డూ అని నేను చెప్తున్నాను. అది హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ సంకల్ప్ టీమ్. థ్యాంక్ యూ. Thank you అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఒక ఫ్యూ థింగ్స్ ఐ విల్ షేర్, ఐ విల్ నాట్ టేక్ మోర్ టైం. బట్ ఇందాక చెప్పినట్టు థింక్ డిసెంబర్ బిగినింగ్ లో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చాలా పోస్టులు చేస్తున్నారు, కానీ ఎవరికి కూడా మనందరికీ కూడా, ఆఫ్ కోర్స్ నేను ఎక్సెప్షన్ కాదండి, ఐఎమ్ ఆల్సో లైక్ దట్. సో మనందరికి కూడా ఎక్కువ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువగా రావడం లేదు, ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చింది. సో నేను ఐ థాట్ ఏదో చేయాలనుకున్నాను, బట్ ఒక్కడే చేస్తే ఏం లాభం, అందరం కలిసి చేద్దామని చెప్పేసి అనుకుని ఇట్లా ఆలోచన, ఒక చిన్న థాట్ ప్రాసెస్ని సతీష్ గారితో షేర్ చేసుకున్నాను. ఈ సైడ్ చాలా బాగుంది, లెట్స్ గో హెడ్ అన్నాడు. తను బిజీగా ఉండి తను జాయిన్ అవ్వలేకపోయాడు, బట్ అలా 2-3 షేర్ చేసుకున్నాను. ఇది తబిత ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో తబితతో షేర్ చేసుకుంటే తను కూడా చెప్పింది సూపర్, ఐ విల్ సపోర్ట్ అని చెప్పేసి. ఇలా కొంతమందితో అందరితో ఒక 3-4 మాట్లాడాక కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు గంపా సార్తో షేర్ చేశాను. సార్ ఇలా చేద్దాం అనుకుంటానంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, గో హెడ్ అన్నారు. సో అలా నేను ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో యాజ్ ఎస్ థింకింగ్ అంటే ఎలా చేయాలి ఆలోచిస్తూ ప్రమోషన్స్ చేశాను. బట్ ఇక్కడ ఎంతమంది కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారండి? మన స్టార్టింగ్ నుంచి కూడా నిష్ క్లారిటీ, నిష్ ఇవన్నీ చెప్తున్నారు. మీరు కోర్సెస్ చేయండి, ఎర్న్ త్రూ కోర్సెస్, నాట్ త్రూ యూట్యూబ్ అని చెప్తున్నాను కదా. ఎంతమంది ఇప్పుడు కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు? మీ అందరికీ ఐ విల్ టెల్ వన్ స్మాల్ సీక్రెట్ ఫ్రమ్ మై సైడ్. మ్యూట్లో ఉన్నారు సార్. యా, 1 2 3 4 5 మెంబర్స్ రైజ్ చేశారు, 5-6 పీపుల్ రైజ్ చేశారా? ఓకే, ఆల్రైట్. సో యా, 7
ఇంకా ఇక్కడ చాలా మంది లేరు, ఒక 10 మంది అట్లీస్ట్ మీరు కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు, రైట్? సో ఏం కోర్సెస్ చేయాలి, ఎలా కోర్సెస్ చేయాలి అనేది చాలా డౌట్ ఉంది అందరికి. స్టిల్ క్వశ్చన్, కోర్స్ ఎలా, రైట్? సో క్వశ్చన్ చెప్తాను. సంకల్ప్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు 31 days ఛాలెంజ్, ఇట్స్ నాట్ రిజల్యూషన్, ఇట్స్ సొల్యూషన్, క్రియేట్, లీడ్, రైజ్, ఇట్లా ఎన్నో రకాలు చెప్పాము. బట్ ఐ హ్యాడ్ నో క్లారిటీ, ఏం చేయాలో నాకు తెలీదు. తర్వాత అనుకునేవాడిని, సో ఎవరు చెప్తే బాగుంటుంది, ఎక్స్పర్ట్స్ చెప్తే బాగుంటుంది. సో దెన్ నాకు తెలిసిన కొద్ది మంది ఎక్స్పర్ట్స్ పేర్లు వెతకడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో, అక్కడ ఇక్కడ వాళ్ళ పేర్లు వెతికాను. ఓకే, వీళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒక లిస్ట్ తయారు చేసేవాడిని. ఈ తబిత మేమంతా ఒక గ్రూప్లో ఉన్నాము, ఆ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండేవాడిని. ఓకే, మనం వీళ్ళని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఇన్వైట్ చేస్తే బాగుంటుందని. వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ చేయాల, కానీ మాకు ఒక లిస్ట్ తోటి ఒక 10-15 మంది లిస్ట్ క్రియేట్ చేశాము. దెన్ ఈ తబిత వీళ్ళంతా అడుగుతుండేవాళ్ళు, సార్ స్కెడ్యూల్ ఇవ్వండి అని. నా దగ్గర స్కెడ్యూల్ ఏం లేదు, ఐ హ్యాడ్ నో ఐడియా. 31st December వాళ్ళు స్కెడ్యూల్ అడుగుతున్నారు, 0. 1st January స్కెడ్యూల్ అడిగారు, నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెడ్యూల్. మరి ఎలా చేస్తారు వాళ్ళు? ప్లాన్ ఇవ్వండి అంటున్నారు. ఏం ప్లాన్? నా దగ్గర ప్లాన్ లేదు కదా. బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, ఇంతమంది ఉన్నారు. సో ఒక్కొక్కరితో, ఈ ఎక్స్పర్ట్స్తో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళని రీచ్ అవుతున్నాను. కొంతమంది రెస్పాన్స్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. సో నిఖిల్తో కొంచెం డిస్కస్ చేశాను, ఇలా కొంతమందితో డిస్కస్ చేస్తూ ఉన్నాను, వాళ్ళు కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉన్నారు. బట్ నాకు అంటే మైండ్లో ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలని, బట్ ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేయలేదు. సో నేనేమనుకున్నానంటే అసలు ఆడియన్స్కి ఏం కావాలో తెలుసుకుందాం. 31 days. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా వెరైటీ మిక్స్ ఉన్నారు. కొంతమంది కంప్లీట్ బిగినర్స్ ఉన్నారు, కొంతమంది చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మన దగ్గర 10,000 ఫాలోవర్స్, 20,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఛానల్ లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెగ్యులర్గా పోస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ సో మిక్స్. సో మనకు క్లారిటీ అక్కర్లేదు, స్టార్ట్ చేయడానికి క్లారిటీ అక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు స్టార్ట్. అది ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ అదే చెప్తున్నారు, మనకు మొత్తం ప్రిపరేషన్ అయ్యి పర్ఫెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు స్టార్ట్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేయండి అని చెప్తున్నారు. సో దట్స్ ఎగ్జాక్ట్లీ ఐ ఫాలోడ్. సో అందుకే ఎప్పటికప్పుడు మన ఫీడ్బ్యాక్ని బట్టి వీ స్టార్టెడ్ ప్లానింగ్ ద సెషన్స్. సో ఎందుకంటే మన దగ్గర లిస్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము, వీ హావ్ అలైన్డ్ విత్ దెమ్. బట్ టాపిక్ అవన్నీ కూడా వాళ్ళతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఆ టైంకి ఎవరికి ఏం కావాలని చెప్పేసి ప్లాన్ చేశాము. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. సో బిఫోర్ ఐ కంటిన్యూ, మన మాధవి మ్యామ్ వచ్చారు. So we'll hear from her, and thank you, ma'am. I know you are juggling between multiple sessions, but still you're here. Thank you. We are all waiting for you. Thank you so much, sir, for giving this wonderful opportunity. Sorry for that. I had another session in RSL, కాబట్టి అక్కడ సెషన్ తీసుకుని వచ్చాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ నేను ఇందాక వింటుంటే ఒకటి నాకేం తెలుసుకున్నానంటే, మీరందరూ you came for some one zeal అండి, that is how to promote yourself and how to develop yourself, and you got a wonderful platform here from Impact. మీకు ఇంపాక్ట్ ద్వారా, ఐసే ద్వారా మీకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో యూజ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నించండి. నేర్చుకున్నామా ఆగిపోకుండా, ఈ పర్టికులర్ మిమ్మల్ని మీకు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. సంకల్ప్ అని పెట్టారు కదా పేరు, సంకల్పం తీసుకున్నారు కాబట్టి సంకల్పంగా ముందుకు వెళ్ళండి, నేర్చుకోండి, ఆగిపోకండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, వెన్ యూ స్టాప్, యువర్ లెర్నింగ్ ఆల్సో స్టాప్. మార్నింగ్ ఒక వర్డ్ చెప్పారండి, ఎక్కడ విన్నాను, ఎడ్యుకేషన్ స్కూలింగ్ అయిపోతుందంట, బట్ లెర్నింగ్ లైఫ్ లాంగ్ ఉంటుందంట. సో మన స్కూల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వి, లెర్నింగ్ ఎవ్రీ టైమ్ యూ హావ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. బికాస్ ఇవాళ ఉన్న లెర్నింగ్ రేపు యూజ్ అవుతుంది, రేపు దాల్సిన లెర్నింగ్ మళ్ళీ యూజ్ అవుతుంది. ఎవ్రీడే 1% లెర్నింగ్ అయితే కంపల్సరీ మన లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఇది మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ రియల్లీ శ్రీధర్ వీర్మల గారు మీకు ఎప్పుడు కూడా న్యూ ప్రాజెక్ట్స్తో న్యూ ఐటమ్స్ మీ ముందుకు వస్తూనే ఉంటారు, అండ్ న్యూ థింగ్స్ మీకు నేర్పిస్తున్నారు. అది మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకొని మిమ్మల్ని మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఎగ్జిబిట్ చేసుకోండి, ఎక్కడికి ఆగిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్, ఆల్ థింగ్ గోస్. సో ఇంప్లిమెంట్ చేయండి. నేర్చుకున్నంత ఆల్రెడీ మన ట్రైనర్స్ అనుకుంటాం, అందరం చాలా మంది మనకి ట్రైనర్సే ఉన్నాం కాబట్టి వీ నో హౌ టు ఇంప్లిమెంట్ వర్క్స్. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చేయండి ఇలాంటి కోర్సెస్ తప్పకుండా. యూ బీ గెట్ రెడీ అండ్ లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్స్, ఎందుకంటే లెర్నింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. ఇంకా ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడగాలని అడగచ్చు, లేకపోతే ఇఫ్ యూ వాంటెడ్ టు షేర్ ఎనీథింగ్ విత్ మీ, యూ కెన్ షేర్. అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ యూ హ్యావ్ లెర్న్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఎవరైనా చెప్పాలనిపిస్తే కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను వినలేదు కాబట్టి.
ఇందాక నుంచి అందరు విన్నారు, బట్ నేను వినలేదు కాబట్టి ఎవరికైనా ఒకళ్ళు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నా. మీరు ఏం నేర్చుకున్నారు, దీన్ని మీరు నేర్చుకునేది మీరు ఎలా మీరు సొసైటీలోకి తీసుకెళ్ళామా? ఎనీవన్ ప్లీజ్. యా మ్యామ్ వినలేదు కాబట్టి ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరైనా కూడా రిపీట్ చేయొచ్చు. ఆర్ చాలా మంది ఉన్నారు ఇంకా. ఐ థింక్ అనిత గారు హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళు డౌన్ హ్యాపీ చేశారు. ఈవినింగ్ మ్యామ్. ఓకే, కవిత గారు. ఇది సంకల్పంలో మేము గట్టిగా సంకల్పం చేసుకొని మమ్మల్ని మేము ఈరోజు తెర మీదకి వచ్చేలాగా చేసుకున్నాము. ఇది ఒక వీడియో కాదు, ఒక విజన్ అని మాకు సార్ గారు చూపించడం జరిగింది. మరి ఎడిటింగ్ క్రియేషన్ అంటే అది కాపీ కాదు, మరి మాకు అర్థమయ్యేలా అన్నీ కూడా చేసి చూపించడం జరిగింది. మమ్మల్ని చేయి పట్టి ముందుకు నడిపించారు. మాలో ఉన్నటువంటి టాలెంట్ని మాకు టైంపాస్ కోసం కాకుండా మన టాలెంట్కు ఒక వేదిక అనేది నమ్మకాన్ని మాకు కల్పించడం జరిగింది. మరి మా వైరల్ అంటే లక్ కాదు లాజిక్ అని నేర్పడం జరిగింది. ప్రతి షాట్లోనూ కూడా మాకు చూపించడం జరిగింది. మమ్మల్ని క్రియేటర్లుగానే కాకుండా కాన్ఫిడెంట్ లీడర్లుగా కూడా మమ్మల్ని తయారు చేయడం జరిగింది. మరి ఆ సంకల్పంతో మేమందరం కూడా మంచి కాన్ఫిడెంట్గా సంకల్ప బలంతో అన్నీ నేర్చుకొని మేము ఈరోజు నాకు స్టార్టింగ్లో ఒక 20-30 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు ఉండే, మరి నేడు 162 మంది సబ్స్క్రైబర్లు కావడం జరిగింది. వ్యూస్ కూడా 50,000 50K పైన కూడా వ్యూస్ రావడం జరిగింది నాకు. మరి ఆ విధంగా మమ్మల్ని మాకు ఏమీ తెలియని దగ్గర నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మరి శ్రీధర్ వీరమల్ల సార్ గారు మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది మేడం. మరి అదే సంకల్పంతో మేము ఈ యొక్క 31 days బాగా నేర్చుకొని ముందుకు వెళ్తున్నాము. ఇంకా చాలా అభివృద్ధిలోనికి కొనసాగుతామని మీ అందరి ఆశీర్వాదంతో ఉంటామని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమ్మకం వచ్చింది మేడం, మీకు సబ్స్క్రైబర్ పెరుగుతారని. మీరు మాట్లాడే మాటలో కూడా మార్పు వచ్చింది. రియలీ మ్యామ్, రియలీ కవిత మ్యామ్, సూపర్ సూపర్. నా ఐ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ స్ఫూర్తి. ఒక ఐ థింక్ షీఈస్ అ వెరీ టీనేజర్. యా, స్ఫూర్తి గారు. వందన స్ఫూర్తి. ఓకే సార్, బీబీ స్ఫూర్తి అని ఉంది సార్. యా, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఈవినింగ్ మా. వాట్ యు హావ్ లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్? ఈ సెషన్ వల్ల చాలా మంచి మంచి యాప్స్ నేర్చుకున్నాను మ్యామ్. నేను ఏ టూల్స్ గురించి ఎలా నేర్చుకున్నా, ఇన్షాట్ గురించి, కాన్వాస్ గురించి, ఇంకా చాలా చాలా యాప్స్ నేర్చుకున్నా మ్యామ్. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో 3 or 4 సబ్స్క్రైబర్స్ ఉండేది, కానీ ఇప్పుడు 293 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తం టోటల్ ఓవరాల్ యూట్యూబ్ ఛానల్లో నా వ్యూస్ 2.3 lakhs మంది చూసారు మ్యామ్. అండ్ లైక్స్ 3.1K వచ్చినాయి మ్యామ్. 194 షేర్స్ వచ్చినాయి, 45 కామెంట్స్. ఓవరాల్ యూట్యూబ్ అసలు ఇంత అసలు రావడానికి నాకు శ్రీధర్ సార్, ఇంకా మా మమత మ్యామ్, కవిత మ్యామ్, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళ వల్ల నేను ఇంత చిన్న స్టేజ్ లో ఉండేదాన్ని అంత మిడిల్ స్టేజ్ లోకి వచ్చాను. దీనికి కారణం శ్రీధర్ సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వావ్, సూపర్ వండర్ఫుల్. సో నిఖిల్ గుండా గారు కూడా ఉన్నట్టున్నారు, సార్ కూడా పెట్టారు మెసేజ్, ఎక్సలెంట్ అని పెట్టారు. యా, సో యూ గాట్ అ వండర్ఫుల్ టీమ్ మీ అందరికి చెప్పడానికి. శ్రీధర్ గారు వండర్ఫుల్ టీమ్ తీసుకుని వచ్చారు మీ అందరికి ముందుకి. న్యాచురలీ యు ఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్. మీ సబ్స్క్రైబర్ పెరిగారు అని అంటే సబ్స్క్రైబర్ కాదు, మీలో ఉన్న కంటెంట్ పెరిగింది, మీలో ఉన్న ఎక్స్ప్రెషన్ పెరిగింది, కాబట్టి యూ గాట్ అ మోర్ సబ్స్క్రైబర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిఫరెంట్ మన సేమ్ కంటెంట్ మళ్ళీ ఇవ్వకుండా దాంట్లో చిన్న మార్పు తీసుకొని సింపుల్ కంటెంట్ ఇవ్వడానికి చాలా నేను చూసాను. చాలా డైవర్స్ కంటెంట్, లేకపోతే చాలా కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్న కంటెంట్ కూడా చాలా మంది వ్యూస్ రావు. ఓన్లీ సింపుల్ గా ఈజీగా క్యాచీగా ఉన్న కంటెంట్ కి చాలా వరకు వ్యూస్ వస్తాయి. అండ్ ఐ థింక్ అవే మనం నేర్చుకుని ఉంటారు, చెప్పుంటారు సార్ కూడా, మేడం వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ వీరమల్ల గారు ఫర్ మేకింగ్ దీస్ పీపుల్ సో హ్యాపీ. అసలు అందరి ఫేసెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయంటే, ఓకే యూ డిడ్ సంథింగ్ గుడ్ అండ్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్ అండ్ రియల్లీ యూఆర్ యూజింగ్ దట్ థింగ్ అని తెలిసిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ హరిత గారు, హరిత హార్ట్ ఎస్టీ అంట. హార్ట్, వాట్ ఇస్ మ్యామ్, వాట్ ఇస్ ద మీనింగ్ దట్? హరిత something, yeah. Yeah, hi Madhvi ma'am. How are Hi you? ma'am. Happy to see you, ma'am. Thank you ma'am, same to you. Yeah.
సేమ్ హియర్. Yes, yes, sir. Yes, yes. యాక్చువల్లీ సంకల్ప్లో జాయిన్ అయిన తర్వాత ఐ సీరియస్లీ జీరో నాలెడ్జ్ అన్నట్టు నాకు వీడియో ఎడిటింగ్ కానీ వీటి గురించి చాలా టెక్నికల్ పార్ట్ ఐ డోంట్ వాంట్ టు టచ్ అన్నట్టుగా నాకు బ్రష్ పెన్ క్యాన్వాస్ ఇవ్వండి నేను చేసుకుంటా ఉంటాను ఇవన్నీ నాకు వద్దు అన్నట్లు ఉండేదాన్ని యాక్చువల్లీ అయితే బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ లాగింగ్ సోషల్ మీడియాలో కానీ ఇలా వీటిలో కొంచెం అట్లీస్ట్ కొంచెమన్నా మనం నాలెడ్జ్ పెట్టుకోవాలి అన్న థాట్తో అయితే ఉండేది ఈ కరెక్ట్గా అదే టైంలో సంకల్ప్ అనేది ఐ మీన్ ఐ హర్డ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ సో ఐ జస్ట్ జాయిన్డ్ తబిదా మ్యామ్ సజెస్ట్ చేశారు సో ఐ జస్ట్ జాయిన్డ్ తర్వాత నాకు ఏమంటారు ఇన్ షార్ట్లో వీడియో ఎడిటింగ్ మమత మ్యామ్ చూపించారు ఎలా అంటే చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ అలా చూపించారు సో ఐ జస్ట్ గాట్ ఇట్ అన్నట్టు ఓకే ప్రతి ఒక్క రోజు ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ ఎలా ఉండేదంటే స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటారు మనం ఇలా చేసేసుకోవడం అంతే అన్నట్టు అదేం పెద్ద టఫ్గా అలా అనిపించలేదు సో ఓకే ఇదేముంది ఈజీగా అనిపిస్తుంది కదా ఓకే లెట్స్ ట్రై చేద్దాము ఇది ఈజీగా ఉంది కదా ట్రై చేద్దాము సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇది అన్నట్టు నిన్న నికులా సార్ది అయితే ఇంకా మైండ్ బ్లోన్ ఆటోమేషన్ అన్ని ఆటోమేషన్ ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయాలి థ్యాంక్ యూ మెసేజెస్ కానీ ఐ మీన్ లైక్ ప్రతి ఒక్క పోస్ట్కి కామెంట్ రిప్లై చేయడం అసలు నిజంగా అది ఇంకా సూపర్గా అనిపించింది అది కూడా చాలా ఈజీగా చెప్పేశారు సార్ అదేమంటారు అలా అలా చేసేయచ్చు అన్నట్టుగా సో దాట్ మేడ్ మీ యాక్చువల్లీ టు కంటిన్యూ ఇన్ దిస్ సంకల్ప్లో కూడా అంటే బయట కూడా కొన్ని అటెండ్ అయ్యాను కానీ ఐ ఫీల్ లైక్ టూ మచ్ ఎగ్జాస్ట్ అయిపోయేది ఎలా అంటే అయ్యో ఐ కాంట్ దిస్తో లైక్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనిపించేస్తుంది కదా కానీ ఈ సంకల్ప్ మాత్రం నాట్ లైక్ దట్ ఈజీగా స్మాల్ కిడ్స్ కూడా చేసేటట్టు అండ్ ఐ జస్ట్ లవ్ వందనాస్ అన్నట్టు షీఈస్ ద వన్ హూ లైక్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐ ఫీల్ if not all of us but for me like she's the one I just love her every class I just love her energy as well thank you Vandana I'm glad ఓకే అండ్ శ్రీధర్ సార్ కూడా అంటే మాది ఒక సపరేట్ ఈచ్ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క లీడర్ లాగా పెట్టేసి ఒక టీమ్స్ డివైడ్ చేశారు ఆ టీమ్స్ ఏమంటే అది కూడా మాకి ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఆస్కింగ్ ఇన్ గ్రూప్స్ మీతో లైక్ లిటిల్ ఇంట్రోవర్టెడ్ అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఆస్కింగ్ ఇన్ ద గ్రూప్ లార్జర్ గ్రూప్లో కాకపోతే ఆ స్మాల్ గ్రూప్ ఉండడం వల్ల నాకు ఏమైనా డౌట్ అనిపించినా లేదా యాక్చువల్లీ అయితే సార్ శ్రీధర్ సార్కి ఏమైనా పర్సనల్గా పెట్టాను కూడా సార్ ఏం చెక్క అంటే అంత బిజీగా ఉండి కూడా సార్ ఈ టైం ఏదో ఒక టైంలో హీ యూస్ టు రెస్పాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నా డౌట్ అన్నీ చాలా క్లారిఫై చేశారు అన్నట్టు సో దట్ ఈస్ వన్ మోర్ వావ్ ఇన్ దిస్ సంకల్ప్ అని చెప్పచ్చు ఎస్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి సార్ నేను యాక్చువల్లీ సంకల్ప్ జాయిన్ అయిన తర్వాత యూట్యూబ్ క్లాస్ ఏదో ఒకటి చెప్పారు కదా ఆ నెక్స్ట్ డేని నేను అంటే దానికి ముందు యూట్యూబ్కి ముందు మమతా మ్యామ్ వీడియో ఎడిటింగ్ చెప్పించారు సరే అని ఏదో ఒక వీడియో తీసుకొని ఏదో ఎడిట్ చేసి పెట్టుకున్నాను బట్ ఇది ఇంకా యూట్యూబ్ మీరు క్లాస్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేకే అనుకుంటా నేను షేర్ చేయడం స్టార్ట్ చేశాను చేసిన 1 వీక్ 10 days అనుకోండి 2 weeks అనుకోండి సార్ అప్రాక్సిమేట్గా 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు సార్ ఐ ఫీల్ సో హ్యాపీ అంటే ఆ ధైర్యం కూడా లేదు ముందు యాక్చువల్లీ అయితే యూట్యూబ్ది బట్ బికాస్ ఆఫ్ సంకల్ప్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఇది దిస్ యూట్యూబ్ కూడా నేను ఓన్లీ బికాస్ ఆఫ్ సంకల్ప్ ఐ జస్ట్ స్టార్టెడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ అండి షీఈ్ అమేజింగ్ ఆర్టిస్ట్ మేడం ఒకసారి మీ షేర్ యువర్ పెయింటింగ్స్ ఇన్ ద గ్రూప్ అండి ఐ రియల్లీ లైక్డ్ సో మై డాటర్ ఆల్సో లైక్స్ పెయింటింగ్ తనకు చూపించాను లైక్ షీ వాజ్ వావ్ లైక్ దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ సో ఐ విల్ కనెక్ట్ విత్ హర్ టు యూ ఫర్ షూర్ సో షీ విల్ గెట్ ఐ థింక్ గైడెన్స్ ఫ్రమ్ యూ yes sir thank you so much amazing
థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హి హస్ గివెన్ సో మచ్ వాల్యూ. అగైన్ భోగేశ్వరి గారు, అనితారెడ్డి గారు, కల్లల సేన, మన నరేందర్ సార్, రైట్, బిఎన్ఎస్ శ్రీనివాస్ గారు, లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ అండి. అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ లైక్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, బట్ దే గేవ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. సో దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. సో నిఖిల్ 2 సెషన్స్ తీసుకున్నారు, భోగేశ్వరి గారు 2 సెషన్స్ తీసుకున్నారు, మమతా మ్యామ్ ఆఫ్ కోర్స్ లైక్ షీ హస్ యాడెడ్ లాట్ ఆఫ్ వాల్యూ. సో అగైన్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. నేను పక్కన కూర్చున్నారు, వీళ్ళందరితోటి చేయించాను. దట్స్ వాట్ ఐ డిడ్. బట్ ఆఫ్ దట్ ఈస్ కోర్స్ ఇంపార్టెంట్ కదా సార్. యూ హ్యావ్ బ్రాట్ ద రిసోర్స్ పర్సన్స్ తీసుకొచ్చి మీరు ఇంత కండక్ట్ చేశారంటే, నౌ టుడే హరిత ఇంత బాగా మాట్లాడుతున్నారంటే, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే, దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. బికాస్ యూ హ్యావ్ పుటెడ్ ద పీపుల్ ఇన్ అ కరెక్ట్ ప్లేస్. ఇక్కడ ఏ పొజిషన్ ఎక్కడ తీసుకురావాలన్నది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఇయర్ ఆల్సో. అండ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ వన్ మోర్ థింగ్, ఎంత మీరు నేర్చుకున్నా, వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ అ పాజిటివ్ అఫర్మేషన్స్ టు యువర్ సెల్ఫ్. అది ఇచ్చినప్పుడు మీరు ఏదైనా సక్సెస్ అవుతారు. అండ్ మ్యామ్ ఆర్టిస్ట్ గా మీ వెనకాల పెయింటింగ్ చూస్తే నాకు అర్థమైంది, ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని అనిపించింది అప్పుడే. సో యూ ఆర్ వెరీ గుడ్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బీ హ్యాపీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఎవర్ యూ లెర్న్ అండ్ డూ అండ్ బీ పాజిటివ్ గా చేయండి, పాజిటివ్ మైండ్ సెట్ తో చేయండి. దట్ ఈస్ ద రీజన్ వై హౌ కెన్ వీ కెన్ గ్రో. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్. పుష్ దోస్ థింగ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, పాజిటివ్ అఫర్మేషన్స్ మాత్రం ఇచ్చుకోండి మీకు, దట్ విల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. టుమారో నిఖిల్ ప్రో లీడర్స్ మీట్స్. నిఖిల్ గుండా మీరు 1 minute మాట్లాడగలరా? బిజీయా? ఒక్క 2 minutes and I'll be joining. ఓకే షూర్. యా, తప్పకుండా. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. నిఖిల్ గుండా గారు, మమతా మ్యామ్, హ్యాపీ Happy ఈవినింగ్. evening, ma'am. Happy evening, ma'am. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. Thank you so much, ma'am. I know you are running so many places, but thanks for joining. థ్యాంక్ యూ సో మచ్ సార్. బై. Okay. ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. Okay. Yes, Srikanth garu, quickly. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆడిబుల్ సార్? Perfect. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సో సంకల్ప్ 2026లో జాయిన్ అయిన పార్టిసిపేట్స్ అందరికీ, దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన శ్రీధర్ వీరమల్ల సార్కి, మన గురువు గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో సంకల్పం ఇది ఒక అడుగుతో మొదలైంది, ఇది ఒక కలతో మొదలైంది, ఇది ఒక నిర్ణయంతో బలపడింది. కెమెరా ముందు భయం పోయి కంటెంట్ వెనుక ఆలోచన కనిపించింది. లైక్స్ కోసం మాత్రమే కాదు, లక్ష్యం ముఖ్యం అని గుర్తు చేసింది. వైరల్ అవ్వడమే కాదు, విలువలు ముఖ్యం అని తెలిపింది. ఇన్ని రోజులు నేర్చుకున్నది మామూలుది కాదు, ఇది రేపటి విజయంకు ఒక బీజం అని గుర్తు చేసింది. సంకల్పం 2026 ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు, మనలో దాగున్న క్రియేటర్ని మేల్కొల్పిన ఒక ప్రయాణం. సో ఇది ముగింపు కాదు, ఆరంభం. ఇక్కడి నుంచే మన సంకల్పం తిరిగి మొదలవుతుంది. రండి మిత్రులారా, కలిసి ప్రయాణిద్దాం. మన సంకల్పాన్ని, విజయాన్ని 10 మందికి ఒక క్రియేటర్లులాగా, ఒక ఇన్ఫ్లుయెన్సర్లాగా మారి, మనలో ఉన్న ఆలోచన శక్తిని 10 మందితో పంచుదాం, విజయం సాధిద్దాం. జై హింద్. సదా మీ శ్రేయోభిలాషి కొట్టూరి శ్రీకాంత్. సూపర్ సార్ శ్రీకాంత్ గారు. వన్ ఆఫ్ ద అగైన్ వెరీ కన్సిస్టెంట్ పర్సన్. అసైన్మెంట్ అని చెప్పి ఆకలి ఉన్న రాక్షసుడు లాగా రోజు అడుగుతూ ఉండేవాడు, అసైన్మెంట్ ఇవ్వండి అని, అండ్ రెగ్యులర్గా చేసేవాడు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ అమేజింగ్. ఓకే, సో నిఖిల్, ఆర్ యూ బ్యాక్? ఓకే. ఓకే, సో యా, అగైన్, సో మీకు కొన్ని విషయాలు మేబీ ఇట్ ఈస్ టూ మచ్, కొన్ని విషయాలు సింపుల్ అయి ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్ యూ క్యాన్ అది తీసుకోండి. మీకు అవసరం లేని పక్కన పడేయండి, మీకు అవసరమైన తీసుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నాగరాజ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ యాక్చువల్గా సారీ టు సే, నేను అనుకున్నంత ఇక్కడ అంటే ఫుల్ ప్లేట్స్గా హాజరు కాలేకపోయినా, బట్ అదేవిధంగా
కన్సిస్టెన్సీగా చేయలేకపోయాను. బట్ అయినప్పటికీ చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా చాలా ఎక్కువ మంది స్పీకర్లతో చాలా అద్భుతంగా చేశారు. మేమే బ్యాక్లో ఉన్నాం అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని మీరు సెషన్స్ ఉన్నటువంటిని మీరు చెప్పినట్టుగా పెడితే మేము ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు తీసుకొని కొంత ప్రయత్నం చేస్తాం సార్. అది నేను చేయలేకపోయాను. వేరు వేరు ఉన్నటువంటి నా షెడ్యూల్ బిజీలో. ఓకే సార్, యా యా, మీకు కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా ఇస్తాము. వాట్ ఎవర్ యూ నీడ్, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మ్యామ్. మేము అన్మ్యూట్ చేసుకోండి. యా, Sir, happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ అండి. Thank you, sir, giving this opportunity. యాక్చువల్గా నేను వేరే సెషన్లో ఉండి కూడా యాక్చువల్లీ మమత మేడంకి ఫోన్ చేసి అడిగాను సార్, మేడం ఇట్లా నేను వేరే సైకాలజీ కొంచెం క్లాసులకు అటెండ్ అవుతున్నాను, ఈ బ్యాచ్ కాకుండా నెక్స్ట్ బ్యాచ్ ఉంటే ఏమన్నా జాయిన్ అవ్వచ్చా అని అడిగాను సార్ మేడంని. అయితే మేడం ఉండదు మేడం, ఇది ఒకటే ఉండేది, సంకల్ప ఒకటే ఉంటుంది, 2 ఉండదు అని అంటే, సో ముందు జాయిన్ అవుదాంలే, వీలైతే అటెండ్ అవుదాం, లేకుంటే లేదు అని జాయిన్ అయ్యాను సార్. నాకు వీలైనప్పుడల్లా అటెండ్ అయ్యాను. కాకపోతే నాకు వేరే కొంచెం అవి కూడా పెయిడ్ వర్షన్ క్లాసెస్ అక్కడ కూడా వింటున్నాను, అది ఇంపార్టెంట్ అని. ఇది రికార్డింగ్స్ ఉంటాయి కదా సార్, చూసుకుంటాను. సో నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాను, కానీ విన్న రోజు మాత్రం చాలా ఈజీగా క్యాచ్ చేశాను. నేను కొంచెం చేశాను అసైన్మెంట్స్. అయితే నేను పోస్ట్ చేయడానికి నాకు రాలేదు సార్. పలానా వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇది చెప్పండి అని అడగడానికి కూడా నాకు కొంచెం కుదరక చేయలేకపోయాను. అసైన్మెంట్ చూసుకొని నేను చేసుకుంటా సార్. నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను, చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నాకు. అప్పుడప్పుడు క్లాసులు విన్నా కానీ నేను చాలా గెయిన్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఆల్ టూల్స్ ఆర్ విత్ యూ, రికార్డింగ్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా యూస్ చేసుకోండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ స్టార్ నిఖిల్ ఈస్ బ్యాక్. Thank you so much. Thank you so much. చాలా బాగుంది సార్. Second time. చాలా ఎక్సలెంట్ గా ఉండింది నిన్న సెషన్. Thank you, థ్యాంక్ యూ, ma'am. Thank you so much. థ్యాంక్ యూ నిఖిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, everyone. So it has been almost 31 days of journey, 30 days of journey. Complete గా అందరూ successful గా complete చేసుకున్నారు. First of all, hearty congratulations to everyone. So a big round of applause and appreciations to each and everyone who has taken this first step in committing yourself, dedicating yourself for 30 days, learning so much, implementing so much. Lot of people have got so many results, amazing results. Everyone are inspiring with your actions. I hope this will continue from after, like ఇప్పుడు ఈ సంకల్ప్ అయిపోయిన తర్వాత కూడా యూ విల్ కంటిన్యూ చేస్తారు, కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తారు, కొలాబరేట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. నిన్న మీరు చూసినట్టయితే నిన్న రీల్ 4000 వ్యూస్కి వెళ్ళింది. మీరు చెక్ చేశారా? మళ్ళీ చెక్ చేశారో లేదో? నిన్న మనం ఏదైతే 46 యాక్టివిటీ చేసినా 4600కి వెళ్ళిపోయింది. రాత్రి ఓవర్ నైటే 3000 చేంజ్ వెళ్ళిపోయింది. వీఆర్ డిస్కసింగ్ మార్నింగ్ కూడా 4600కి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, హ్యావ్ ఒక 10 people or 20 people ఒక గ్రూప్ లాగా మీరు ఫామ్ అయిపోయి యాంప్లిఫై చేసుకుంటే, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఇనీషియల్ టైమ్స్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. నేను ఒక చిన్న 3 secrets చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, విచ్ ఎవర్ ద బిజినెస్ యూ ఆర్ డూయింగ్, ఆల్ దీస్ థింగ్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ 3C ఫార్ములా ఒకటి చెప్తాను. 3C ఫార్ములా ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ C ఈజ్ కమ్యూనికేషన్. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ప్రాపర్లీ కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో సింపుల్గా లాంగ్వేజ్లో చెప్పడం కానివ్వండి, సోషల్ మీడియాలో కాంటెంట్ కమ్యూనికేట్ చేయడం కానివ్వండి. ఎందుకంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నది మీ ఆడియన్స్కి సింప్లిఫై చేసి చెప్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ ప్రాపర్గా ఎంత మీరు ప్రజెంటేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, కమ్యూనికేషన్ ఎట్లా పెంచుకోగలుగుతారు, కమ్యూనికేషన్లో యాక్టివ్ లిజనింగ్ ఉంటుంది, వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీకున్న నాలెడ్జ్ని తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఎనీ లాంగ్వేజ్, అంటే మూకీ భాష అయినా కూడా పర్లేదు, కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా కమ్యూనికేట్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ C. That is very much important. Day by day, you improve your communication, you increase your influence. Everything is related to that only. మీ ట్రస్ట్ ఫ్యాక్టర్ అయినా, క్రెడిబిలిటీ అయినా, మీకు వచ్చే ఫాలోవర్స్ అయినా, వాళ్ళు మీ పైన పెట్టుకునే నమ్మకం అయినా, ఎవ్రీథింగ్ కూడా మీరు మాట్లాడే పదాలతోనే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. సో లెస్ ఈజ్ మోర్ అని అంటారు. ఎంత తక్కువ మాట్లాడి ఎంత మంచి పదాలు వాడతారో, ఎంత మంచి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. లెస్ ఈజ్ మోర్ అని ఎందుకు అంటారు అంటే, చాలా తక్కువ మాట్లాడినా కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఎలా మాట్లాడగలుగుతారు. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇట్ విల్ కమ్. ద ఫస్ట్ C is communication. Second C, the C that works in social media platforms is collaboration. సో ఇప్పుడు ఐ ఆమ్ కొలాబరేటెడ్ విత్ శ్రీధర్ గారు కాబట్టి నేను శ్రీధర్ గారు పిలిస్తే వచ్చాను. సో
సమ్ ఆర్ ది అదర్ వే యూ షుడ్ బిల్డ్ కొలాబరేషన్స్. ఒకరినొకరు కాంపిటేటర్ అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా పోటీ పడలేము. మీ కాంపిటీషన్ మీరే. నిన్నటి మీతోనే మీ కాంపిటీషన్ ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇన్ ఏ కొలాబరేషన్ వే. ఇప్పుడు నేను ఐ టెల్ యూ సంథింగ్, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ రన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ మై సర్కిల్. నాకు ఒక 20 డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 25-30 డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరం ఒకటే ఫీల్డ్, ఇద్దరం ఒకటే బిజినెస్. AI ట్రైనర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అంటే వెన్ యూ థింక్ ఇన్ కొలాబరేషన్, మీ ఇంటెంట్ క్లియర్ ఉండి వెన్ యూ థింక్ ఇన్ కొలాబరేషన్ వే యూ గో ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్రైనింగ్స్ వాళ్ళే తీసుకోరు కదా. వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు, వాళ్ళకి పాసిబిలిటీ లేనప్పుడు నాకు ఇస్తారు, నాకు లేనప్పుడు నేను వాళ్ళకి ఇస్తాను. అలా కొలాబరేట్ అయితే ఏంటి అంటే యూ క్యాన్ గో ఫార్వర్డ్స్. అండ్ సోషల్ మీడియాలో కూడా కొలాబరేషన్ వర్క్స్ ఎ లాట్. మీ ఆడియన్స్ వేరే వాళ్ళతో ఆడియన్స్ కానివ్వండి, మీకు తెలిసిన కొలాబరేషన్ ఫీచర్ ఉంది ప్రతి దాంట్లో. ఈవెన్ యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇద్దరు కొలాబరేట్ అయ్యి రీల్స్ పెట్టుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒకరి ఆడియన్స్ని ఇంకొకరు సపోర్ట్ చేయడం వల్ల, ఇంకొకరి ఆడియన్స్ని ఇంకొకరు సపోర్ట్ చేయడం వల్ల, అలా ఓవరాల్గా మీకు ఏంటి అంటే లాంగ్ టర్మ్లో ఇట్ బ్రింగ్స్ ఎ లాట్ చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అనదర్ లాస్ట్ సి, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్. ఎందుకంటే ది హ్యాబిట్ ఈజ్ ఓన్లీ బిల్ట్ త్రూ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ రావాలి అంటే ఓన్లీ దట్ కమ్స్ విత్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ సి ఈజ్ కమ్యూనికేషన్, సెకండ్ సి ఈజ్ కొలాబరేషన్. నా వాయిస్ రీసౌండ్ వస్తుందా? లేదు, ఇట్స్ ఓకే, క్లియర్. No, sir, Yeah, it's it's okay. clear. Yeah. First C is communication, second C is collaboration, third C is consistency. ఇక్కడ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసరికి సార్ నేను చేయలేకపోతున్నాను ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ విల్ కంప్లైన్. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. హౌ మెనీ ఆఫ్ యూ బ్రష్ డైలీ? Type yes in the chat box if you are brushing daily. Type yes in the chat box. Yes, Deepthi Madhuri ma'am, Kavita ma'am. Only 3-4 people have. How it happened? By force or pressure or any other things. చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఫార్మేషన్ జరిగింది. మా అమ్మ తిడుతుందనో, లేదంటే నేను నిజంగా చేసుకోవాలనో, మా ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో, ఏదో ఒకటి ఒక హ్యాబిట్ లాగా ఫోర్స్ఫుల్లీ అయినా కూడా హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిట్ అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏం చేస్తామంటే విల్ డూ బ్రష్. బికాస్ దట్ హ్యాబిట్ డిసిప్లిన్తోని, ఆ హ్యాబిట్ కమిట్మెంట్తోని లైఫ్ టైం హ్యాబిట్ అయిపోయింది అది. ద సేమ్ వే మీరు సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయడము, ఫర్గెట్ అబౌట్ వ్యూస్, ఫర్గెట్ అబౌట్ ఇంపాక్ట్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఒక 100 days మీరు కొత్త స్టైల్స్లో వర్క్ అయ్యే విధంగా స్ట్రాటజిక్గా ఇఫ్ యూ స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, యూ విల్ బికమ్ ఎ సూపర్ స్టార్ వన్ ఆర్ ది అదర్ డే. దట్ ఈస్ వెరీ మచ్ సింపుల్. బట్ ద పాయింట్ ఈస్ యూ షుడ్ నాట్ బ్రేక్ ద కన్సిస్టెన్సీ. చూడండి, ఇప్పుడు ఎంతమంది బ్రష్ చేస్తారు అని చెప్పినాక కూడా ఓన్లీ 10-11 పీపులే రిప్లై ఇచ్చారు. సో పీపుల్ ఆర్ దట్ మచ్ బిజీ, బట్ ద పాయింట్ ఈస్ యూ నీడ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ టెల్ యూ. And always keep learning. Don't go behind money. Money will come to you when you start learning and applying in your life. Money is always a byproduct. I strongly believe in that. Have a pure intent in your life. Social media is a great and powerful tool to show your impact, to create miracles in very less time. And social media lo అందరు మీకు కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే there is something like అందరు మీకు కనెక్ట్ గారు. అందరినీ మార్చాలనుకోవడం తప్పు. అందరినీ మనం మార్చలేము. వాళ్ళు మారాలనుకుంటేనే మార్చగలుగుతాము. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీకు కనెక్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే మీకు కనెక్ట్ అవుతారు. ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ లాగా who like you, who understand you, who like your teachings, all these things is everything is pre-written, and whatever వాళ్ళ ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మ్యాచ్ అయితేనే మీకు కనెక్ట్ అవుతారు. అందరూ కనెక్ట్ కాకపోయినా పర్లేదు, దట్స్ ఓకే. వాళ్ళకి వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూజ్ ఇట్ ఇన్ అ వైస్ వే, యూజ్ సోషల్ మీడియా ఇన్ అ వైస్ వే. Don't waste your time in social media platform. Invest your time in social media platforms for learning, and invest in your time to create content and create an impact. That's all which I could tell you. Thank you so much. Have a great day. Wishing you all the very, very best for the next continuous journey of content creation. Thank you, Sridharana, for the opportunity. థ్యాంక్ యూ నిఖిల్. మళ్ళీ ఒక్కసారి టైం తీసుకుని వచ్చావు. ఐ నో యువర్ బిజీ స్కెడ్యూల్, బట్ ఇట్ మీన్స్ అ లాట్. Right. Thank you so much for the opportunity. So friends, I know it's already 10, but ఒక 2-3 minutes I will just close. సో ఇందాక నేను చెప్తుంది, అయితే చాలా విషయాలు డిస్కస్ చేసాము. అన్ని అందరికీ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దెర్ మే బి సంథింగ్ రైట్, రాంగ్, వాట్ ఎవర్ అనిపించవచ్చు. సో మీకు కావాల్సింది తీసుకోండి, అవసరం లేని పక్కన పెట్టేయండి. దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకేమనిపించింది అంటే కొంతమందికి ఇంకా అడిషనల్ సపోర్ట్ కావాలి అన్నట్టు అనిపించింది.
లైక్ కొంతమంది లేదండి నాకు యూట్యూబ్ స్టిల్ న్యూ, ఇంకా కొంచెం డీటెయిల్గా యూట్యూబ్ కావాలి, లేదా ఇన్స్టాగ్రామ్ కూడా నాకు పూర్తిగా తెలీదు, ఆర్ ఏఐ నాకు తెలిసి చాలా మంది కూడా ఏఐ కోర్సెస్ నిన్న నిఖిల్ గారి సెషన్లో జాయిన్ అయ్యారు. సో ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి విల్ సెండ్ ఇట్ టు హిమ్. ఇంకా కొంతమంది వీడియో ఎడిటింగ్, అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ కావాలని చెప్పేసి అన్నారు. ఆర్ యునో వాట్సాప్ బిజినెస్ గురించి కొంతమంది అడిగారు. హౌ టు డిజైన్ కోర్సెస్, లైక్ మనం అనుకుంటున్నాం నిష్ క్లారిటీ కోర్సెస్, ఇవన్నీ కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడిగారు. బట్ ఒకవేళ మీరు కనుక గ్రూప్లో ఇన్ కేస్ మీకు ఏదైనా అవసరం ఉంది స్పెషల్, ఓకే వీ హ్యావ్ లెర్న్ సంథింగ్ హియర్, బట్ మా జర్నీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే నాకు ఈ స్కిల్ కావాలి, ఇది నేర్చుకుంటాను అని అలాగా మీరు ఏదైనా గ్రూప్లో పెడితే, సో వీ విల్ సీ హౌ వీ కెన్ సపోర్ట్ యూ. లైక్ నిఖిల్ కేమ్ ఫార్వర్డ్ విత్ ఏఐ, మనకు మంచి ఆఫర్ ఇచ్చారు. సో అలాగే మనం విల్ ఫైండ్ ద బెస్ట్ ట్రైనర్స్, వాళ్ళు ఎవరైనా కోర్స్ రన్ చేస్తున్నారా, సో వాళ్ళ కోర్సుని మీకు సజెస్ట్ చేస్తాము అండ్ ఎట్ బెస్ట్ పాసిబుల్ ప్రైస్. సో ఐ టాక్ టు దెమ్, ఐ నెగోషియేట్ విత్ దెమ్. కానీ మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు చెప్తే, దెన్ అకార్డింగ్లీ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ దెన్ సపోర్ట్ యూ. సో దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో బట్ అగైన్ రియల్లీ వండర్ఫుల్ జర్నీ అండి. సో నాకు కూడా పర్సనల్లీ చాలా చాలా లెర్నింగ్స్ అండ్ సో మెనీ పీపుల్ లైక్ నిఖిల్ అందరూ ఎన్నో విషయాలు నేర్పించారు. ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం నేర్చుకున్న విషయాలు జస్ట్ ఇట్స్ నాట్ ఎ థియరీ. సో మీకు యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, అలాగే ఉంటాయి, నో నీడ్ టు వరీ. సో మీరు అవి ఎప్పుడంటే అప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ మన గ్రూప్ని కంటిన్యూ చేద్దాం. సో మీ యొక్క ఇందాక నిఖిల్ చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కొలాబరేషన్. సో మీరు చూడండి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కరు పోస్ట్ చేయట్లా, దే ఆర్ కొలాబరేటింగ్ విత్ 1, 2, 3, 4 people. యూ కెన్ కొలాబరేట్ విత్ అప్ టు 5 people. సో మీరు ఇక్కడ కనీసం ఒక మీరు ప్లస్ ఇంకో నలుగురు కలిసి ప్రతి రీల్ కూడా కొలాబరేట్ చేశారనుకోండి, ఇట్ విల్ గో వైరల్ వితౌట్ ఎవరు చేయాల్సిన అవసరం లేదు. సో అట్లీస్ట్ ఫార్మ్ దోస్ గ్రూప్స్, స్టార్ట్ సపోర్టింగ్ ఈచ్ అదర్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా అండి, చాలా ఫాస్ట్గా లైక్ 5 times యూ విల్ గ్రో. ఇన్ఫాక్ట్ 5 into 4 20 times యూ విల్ గ్రో. సో మనం ఒక్క చిన్న చేంజ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం చేసే పనికే మనకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ వస్తాయి. సో జస్ట్ యూజ్ దట్ సింపుల్ టెక్నిక్, దట్ ఇట్ సెల్ఫ్ చాలా చాలా రిజల్ట్స్ తీసుకొస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఇంతమంది కూడా ఇప్పటివరకు కూడా ఉండి కన్సిస్టెంట్గా చేశారు. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్. అద్భుతంగా ఇన్ని రోజుల నుంచి కన్సిస్టెంట్గా ఉండి గివెన్ దట్ కాన్ఫిడెన్స్. నాకు ఒక 2025 రిజిస్ట్రేషన్స్ అయ్యాక కూడా ఐ వాజ్ లైక్ నాట్ షూర్ చేద్దామా వద్దా. 1 month ఈజ్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్. ఎందుకంటే చాలా మంది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ కెనాట్ స్టాప్. సో 1 week ముందు కూడా ఐ వాజ్ డిస్కసింగ్ విత్ తబిత, చేయాలా వద్దా, 1 month కమిట్మెంట్, ఐ మీన్ కెన్ ఐ డూ ఇట్ అనే ఒక భయం కూడా నాలో ఉండింది. బట్ తబిత సెడ్ నో సార్, యూ హ్యావ్ అనౌన్స్డ్ ఇట్, లెట్స్ గో అహెడ్ అండ్ డూ ఇట్. సో అగైన్ మేము సపోర్ట్ చేస్తాం, ఆ ధైర్యంతో కూడా మళ్ళీ వీ కంటిన్యూడ్ అండ్ వీఆర్ హియర్ ఆన్ 31st successfully completing with so many happy faces. So thank you once again for this wonderful opportunity. Okay, Nalini garu vacharu, I think from Nari Cell, another TTW is going on. Yes ma'am, please. I was there, sir. I was there right from the start. I'm happy to be a part of last day, the closing day, or we can say it as the graduation day. Everyone felt graduated today. ఈ రోజులో చిన్న నర్సరీ పిల్లలకు కూడా చక్కగా నర్సరీ అయిన వెంటనే గ్రాడ్యుయేషన్ డే లాగా చేస్తున్నారు. అలాంటిది మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు అగైన్ ఇట్స్ వాల్యూ ఫర్, మనం మామూలుగా వర్త్ ఫర్ మనీ అంటాము. ఇది అసలు 100 times మోర్ వర్త్ దాన్ మనీ. మనీ ఉద్దేశంతో చేయకుండా నాకు తెలుసు సార్ డిస్కస్ చేసిన ఫ్యూ బిఫోర్ స్టార్ట్ చేసి ముందు డిస్కస్ చేసిన వారిలో ఒకనొక సందర్భంలో నాతో కూడా డిస్కస్ చేసినప్పుడు సార్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే మనకి మనం ఉపయోగపడదాం. దట్ ఈస్ వాట్ హిస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్, రైట్. సో అది జరిగితే మెయిన్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనేది క్లియర్ అవుతుంది. నేను ఎందుకు అన్మ్యూట్ చేసుకున్నానంటే అందరు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎస్, కంగ్రాచులేషన్స్ టు ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కంగ్రాచులేషన్స్ ఫర్ సార్ ఫర్ కంప్లీటింగ్ ఎ వండర్ఫుల్ ఎట్ అనదర్ trainer. I am congratulating him as a co-designer of a program, because ఒక ప్రోగ్రామ్ మొత్తం ABCD నుంచి డిజైన్ చేసి కండక్ట్ చేయడం అనేది దట్స్ అందులో ఉండే ఎగ్జైట్మెంట్ అది వేరే లెవెల్ ఉంటుంది. సో సార్ ఇందాక అన్నారు కదా, ఎవరెవరు కోర్సెస్ డిజైన్ చేస్తారు చెయ్యండి, అందులో ఉండే కిక్కే వేరు. ఒక కోర్స్ డిజైన్ చేసి దాన్ని ఇన్ని డేస్ కని డిజైన్ చేసి ఒక్కొక్కళ్ళని తెచ్చి కండక్ట్ చేసి ఆబ్జెక్టివ్స్ మారుస్తూ
మధ్య మధ్యలో మారిపోతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ పార్టిసిపెంట్స్. సో ఈ బాగుంటుంది, ఈ సర్కస్ చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా అది చెయ్యాలని కోరుకుంటూ, కాకపోతే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జనరల్ గా మన స్కూళ్ళల్లో కూడా చూస్తాం చూడండి, టీచర్స్ డే రోజున అందరం మన టీచర్స్ ని మెచ్చుకుంటాం, కానీ మనకి మొదటి శాలరీ వచ్చినప్పుడు మాత్రం అమ్మకే వాచ్ కొని పెడతాం కదా. కానీ మనం ఏం చేద్దాం అంటే, మీరందరూ మనందరం కూడా ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశం కూడా, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్, రైట్? మరి మీరు ఒక కరెక్ట్ అమౌంట్ అని అనుకొని సంపాదించిన రోజున, ఈ రోజు మనకి ఈ విషయాలన్నీ నేర్పిన ఈ టీం అందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని, ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక చిన్నది ఏదైనా కొనిచ్చినా కూడా అది ఒక గొప్ప ఫీలింగే కదా, రైట్? మనం ఎంత పెట్టుకున్నామని అని అనుకోరు. మీకు 100 రూపాయలు వస్తే 5గురితో ఒక చిన్నది కొనిచ్చినా కూడా దే విల్ రిమెంబర్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నేను అనేది ఏంటంటే, చదువుకున్న సంపాదన కాదు కదా, ఇది ఒక డిఫరెంట్ ఆదాయ మార్గం. మీరు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొలాబరేషన్ వస్తుందా, ఫేస్బుక్ ద్వారా సంపాదిస్తారా, ఏదైతే అదైంది, రూపాయి సంపాదించిన రోజున మాత్రం ఖచ్చితంగా వీళ్ళని మళ్ళీ గుర్తుపెట్టుకుందాము, వాళ్ళ కోసం ఏదైనా ఒక చిన్నది కొనిద్దాము. దట్ విల్ హౌ వీ కెన్ ఆల్సో షో గ్రాటిట్యూడ్. నాకు ఈ థాట్ వచ్చినందుకు అది షేర్ చేసుకుందామని నేను యాక్చువల్ గా హ్యాండ్ రైజ్ చేశాను. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ, బికాస్ ఐ ఆల్సో గాట్ ఏ సర్టిఫికేట్. ఇప్పటి వరకు నేను సైన్ చేసి సర్టిఫికేట్లు ఇవ్వడమే, నాకు సైన్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం నాకు కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, ma'am. Yes. So that takes us to the last part. So starting లో చెప్పాము, ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. సో ఇట్స్ ఎ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో కూడా చూడాలి. సో ఐ విల్ రేపు ఒక గూగుల్ ఫామ్ షేర్ చేస్తాను, అలాగే అందులో ఏం డీటెయిల్స్ కూడా పెట్టాలో షేర్ చేస్తాను. సో మీ ఇన్స్టాగ్రామ్లోంచి, మీ యూట్యూబ్లోంచి కొన్ని వివరాలు తీసుకుని ఆ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి షేర్ చేయండి. సో మేబీ విత్ ఇన్ 4-5 days we will see who is the winner. అండ్ ఇఫ్ పాసిబుల్ మనకి 7th and 8th ఫిబ్రవరిలో హైదరాబాద్లో మల్టిపుల్ TTWs జరుగుతున్నాయి. సో ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు విన్ అయితే మేబీ విల్ మీట్ దేర్. సో ఇన్ పర్సన్ అక్కడ వాళ్ళకి వాట్ ఎవర్ ఇస్ ద అవార్డ్ విల్ అనౌన్స్ దేర్. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ అందరితో పాటు ప్రయాణం చాలా చాలా హ్యాపీగా సాగింది. వందన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అమేజింగ్ డ్రాయింగ్. Thank you, Yes, sir. Thank you very much. nice, very nice, super. All right, ఇంకెవరైనా లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఎనీబడి వాంట్ టు షేర్ బిఫోర్ వి క్లోజ్? సార్ నేను మాట్లాడచ్చా? ఎస్ మ్యామ్. అంటే మీరు ఎంత పెయిన్ తీసుకున్నారో అర్థమవుతుంది. అది మేమేం చెప్పలేము, అంత మీరు పెయిన్ తీసుకున్నారు. ఇవన్నీ అంత సులభంగా జరిగేటివి కాదు. సో ఎంతమందిని మీరు అంటే ఒక తాటికి తీసుకొని వచ్చారు. కొన్నిసార్లు మా కోసమే చేస్తున్నా కూడా మేము దానికి సరిగ్గా రెస్పాండ్ కాలేకపోయినప్పుడు, అప్పుడు కూడా దాన్ని జెంటిల్గా, ఒకవేళ మీరు మీరు పెట్టిన మెసేజ్ నాకు ఇంకా ఇప్పుడు గుర్తుందండి, జెంటిల్ రిమైండర్ అని. అంటే మేము మా చేతగానితనాన్ని కూడా జెంటిల్గా ట్రీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. నిజంగా మాకు ఇంతకుముందు ఎట్లా ఉండిందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే చీకట్లో తడువులాడుతా ఉన్నట్టుగా ఉండింది కంటెంట్. కానీ తర్వాత యూట్యూబ్లో ఎలా చేయాలని కానీ, వ్యూస్ అంటే ఆ వ్యూవర్స్ పెంచుకోవడము, లైక్స్ పొందడం అది పెద్ద గొప్ప కాదు. మనకంటూ ఒక పద్ధతి, ఒక మంచి టాపిక్, ఒక కంటెంట్ కలిగి ఉండి ఒక రెస్పెక్ట్ఫుల్గా దాన్ని అట్లా ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్లో పెట్టడము, దాని ద్వారా తర్వాత ఒకవేళ కోచ్ అంటే కోర్సెస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని ఎలా చేయాలా, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది. కానీ నాకు కనిపిస్తూ ఉంది, దారి నీట్గా కనిపిస్తూ ఉంది. దాంట్లో నేను ఈజీగా నేను వెళ్ళగలని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. చాలా థ్యాంక్స్ మీకు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో వన్ థింగ్ ఈజ్, మీరు పెయిన్ అన్నారు. సో ఐ డోంట్ టేక్ పెయిన్ అండి. సో ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, ఎయిదర్ యూ డూ PRP విత్ పెయిన్ ఆర్ ప్లెజర్. సో ఇఫ్ యూ డూ ఇట్ విత్ ప్లెజర్, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పెయిన్. పెయిన్ అనుకుంటే ఐ వుడ్ అంటే కంప్లీటెడ్ దిస్ ఆర్ ఇన్ని రోజులు ఉండగలిగేవాడిని కాదు. సో ఐ ఓన్లీ సెడ్ కమిటెడ్, ఐ వుడ్ డూ ఇట్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎస్ అది పెయిన్ కాదు, నిజంగానే
ప్లెజర్తో మీరు చేశారు అంటే రిస్క్ తీసుకున్నారు అనే మాటను ఇట్స్ Yeah, పెయిన్ I got your point, but yeah, I said okay. So if we take it as a pain, అంత హ్యాపీగా అయితే చేసి ఉండేవాడిని కాదేమో. ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ వరకు అందుకనే ఇష్టంగా నేను ఉన్నాను, నేర్చుకుంటున్నాను, ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. Wonderful, wonderful. Once again, thank you all so much. So let's continue this journey. ఎవరు నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. నిష్ క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దర్ ఆర్ సో మెనీ లెర్నింగ్స్. సో మనం చాలా టూల్స్ నేర్చుకున్నాము, చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాము. సో ఇట్స్ ఆల్ టైమ్ టు అవన్నీ ఐ వాజ్ ఆల్వేస్ టెల్లింగ్ పజిల్ పీసెస్. ఈ పీసెస్ అన్ని పెట్టి మనం పజిల్ తయారు చేయడమే మన చేతిలో ఉన్న పని. సో అది కంటిన్యూ చేద్దాం. సో దట్స్ వాట్ విల్ టేక్ అస్ టువర్డ్స్ అవర్ జర్నీ. ఓకే, మోర్ అండ్ మోర్ హ్యాండ్స్ రైజింగ్. ఓకే, దీప్తి గారు. సార్, వన్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్ హియర్. నెక్స్ట్ టైం సంకల్ప్ చేస్తే మాలో చాలా మంది స్పీకర్స్ లాగా వస్తున్నాం సార్. ఓకే, then my job will be easier then. You know what to teach. Wonderful, thank you. సార్, థియరీ క్లాసెస్ అయిపోయాయి, ప్రాక్టికల్స్ జర్నీ స్టార్ట్ సార్. Yes sir, exactly. Yeah. Srikanth ji. So, behalf of all of us, a small request from my side. So, if there is any chance, అంటే ఇది ఖచ్చితంగా అని కాదు, if there is any chance, ఏంటంటే while doing our practicals, అంటే మేము ఇప్పటివరకు థియరీ నేర్చుకున్నాము, వీడియోస్ క్రియేట్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో వైల్ డూయింగ్ దిస్ జర్నీ విత్ దిస్ ప్రాక్టికల్స్, వీఆర్ ఇఫ్ వీ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, అంటే మాకు ఏదైనా డౌట్స్ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి ఈ గ్రూప్ని యూజ్ చేసుకోవడము, లేదనుకుంటే మనకు ఈ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి వీక్లీ వన్స్ ఎప్పుడైనా వీలైతే ఒక హాలిడే రోజో సండే రోజో ఎప్పుడో ఒకసారి గెట్ టుగెదర్ లాగా ఒక సెషన్ అనేది కండక్ట్ చేసుకుని ఆ డౌట్స్ని క్లారిఫై మనమే చేసుకోవడం. అంటే ఎవరో ట్రైనర్ వచ్చి చేయడం కాకుండా నేను ఇలా పోస్ట్ చేశాను, ఇది ఇలా జరిగింది అని చెప్పేసి మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం వల్ల దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అని నేను అనుకుంటున్నాను. సో వెన్ ఐ ఆమ్ డూయింగ్ కొలాబరేట్ మై ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్, అది టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో అది ఎందుకు ఏంటి అన్నది నాకు తెలియలేదు. సో నాకు వచ్చిన ప్రాబ్లం ఇంకా వేరే వాళ్ళకు కూడా రావచ్చు, దాన్ని ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు నాకు సొల్యూషన్ అనేది ఇస్తారు. సో కొందరు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం అనేది రాలేదు అని అన్నారు జూమ్లో. నాకు కూడా రాలేదు. నేను దాన్ని ఆ ప్రాబ్లమ్ని నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి రీసెర్చ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి నేర్చుకొని ఆ జూమ్ బ్యాక్గ్రౌండ్ని ఎడిట్ ఎలా చేయాలో నేను చెప్పాను. సో అదేవిధంగా ప్రతి ఒక్కరము మనం చేస్తున్నప్పుడు, ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ మనము ఒకరినొకరము హెల్ప్ చేసుకుంటూ, నాకు ఒక డౌట్ వచ్చింది ఈరోజు, దాన్ని నేను గ్రూప్లో పోస్ట్ చేశాను వీడియో తీసి మరి. సో తెలుగులో జెమినీలో టెక్స్ట్ అనేది సరిగా రావడం లేదు, ఎవరైనా హెల్ప్ చేయండి అని. తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ విధంగా అంటే నాకు వచ్చిన, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్, బట్ నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఈ గ్రూప్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం పాసిబుల్ అయితే గెట్ టుగెదర్ లాగా ఒక 1 వీక్ ఎప్పుడన్నా ఒకసారి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ లాంటివి పాసిబుల్ అయితే, ఇది నా మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. అందరూ వస్తారు, వచ్చే వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈ రోజు 30 మంది ఉన్నారు, ఇంకా 29 మంది ఉన్నారు. సో ఎస్, దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్. వాళ్ళు కంపల్సరీ వస్తారు. 4 వచ్చినా 2 వచ్చినా కూడా మనం చేసుకోవచ్చు. ఇట్స్ అగైన్ ద కొలాబరేషన్ ఇస్ ద మంత్ర. సో అది మంచి విషయం చెప్పారు. ఈ గ్రూప్ ఎలాగో ఉంటుంది, మీరు క్వశ్చన్స్ పెట్టండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. నాకు తెలుసుంటే నేను చెప్తాను, ఎవరికి తెలుసుంటే వాళ్ళు చెప్తారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, లెట్స్ వెయిట్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్. గూగుల్ ఫామ్ డీటెయిల్స్ రేపు గ్రూప్లో పెడతాం ఇన్స్ట్రక్షన్స్తో పాటు. అండ్ అగైన్ లెట్స్ సీ హూ ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్స్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫుల్లీ రెడీ, చార్జ్డ్ అప్. సో విల్ ప్రాబబ్లీ నీడ్ టు వెయిట్ ఫర్ 1 వీక్. ఓకే, సో మీకు ఏమేమి మెటీరియల్ కావాలో అవన్నీ కూడా, వాట్ ఎవర్ ద టూల్స్ అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్లో పెడుతున్నాను. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ షేర్ దట్ లింక్ ఆల్సో. ఆ డాక్యుమెంట్ ఆల్రెడీ ఉంది మన డ్రైవ్లో. సో సర్టిఫికెట్స్ ఆర్ ఆల్సో ఇన్ ద గూగుల్ డ్రైవ్. ఎవరికైనా రాకపోతే ఒకసారి నాకు పర్సనల్గా పింగ్ చేయండి, ఐ విల్ షేర్ ద సర్టిఫికెట్. సో దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో దిస్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ద సంకల్ప్, నాట్ ఎండ్ ఆఫ్ ద సంకల్ప్. This is only starting. How you take your journeys in your hands.
We are all ready, in my opinion. So let's take it forward. Thank you. వందన. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్ వందే మాతరం. Thank you, Sridhar. జై హింద్, జై భారత్, వందే మాతరం. Good జై night, హింద్, one and జై all. భారత్, వందే మాతరం. జై హింద్, Thank జై you. భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.